ఆత్మాబంధువులందరికీ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలు. అలాగే మనము మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 131వ రోజు క్లాస్ కు అందరికి స్వాగతం. మనము ఈ రోజు అంటే పోయిన నెలలో మిలరేప గారి జీవిత చరిత్ర గురించి చెప్పడం జరిగిందండి. దాంట్లో మొదలుపెట్టి 4 రోజులు కొంత భాగాన్ని తీసుకొని రావడం జరిగింది బాలాంబిక మేడం గారు చీరాల నుంచి. ఈ రోజు అంటే అది కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. మనకు అంత త్వరగా అయిపోయే బుక్ కాదు, చాలా గ్రేట్ మాస్టర్ యొక్క బుక్ అండి. దాన్ని తిరిగి మనము కంటిన్యూ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మిలరేప గారి జీవిత చరిత్ర. మిలరేప గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఆయన చదువు ఏంటి, ఆయన బాల్యం ఏంటి, ఆయన విద్యాభ్యాసం ఎలా జరిగింది, ఆయన ఇంటి పరిస్థితులు ఏంటి, అలాగే ఆయన ఎన్లైట్మెంట్ ఎలా అవ్వగలుగుతున్నారు, మాస్టర్ దగ్గర శిక్షణ ఎలా జరిగింది, అలాగే ఆ శిక్షణ ఎంత కఠినంగా ఉండింది, ఆ విద్య ఆయనకు అవ్వాలి అంటే అవన్నీ కూడా ఎన్నెన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా మనము పోయిన నెలలో తెలుసుకోవడం జరిగిందనమాట. మిలరేప గారి జీవిత చరిత్ర తిరిగి ఇప్పుడు దాని కంటిన్యూషన్ జరుగుతుంది అనమాట. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే మన మహావతార్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే ఆ మిలరేప గారి జీవిత చరిత్ర ఏదైతే ఉందో తెలుసుకోవచ్చు చక్కగా. మహావతార్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న దాంట్లో మనకు పోయిన నెలలో జరిగిన మిలరేప గారి జీవిత చరిత్ర ఏదైతే ఉందో అది చూడొచ్చండి. ఓకేనా, దాని కంటిన్యూషన్ ఇప్పుడు జరుగుతుంది అనమాట. అయితే మనము దానికంటే ముందు కొంచెం సేపు మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత క్లాస్ చేసుకుందాం. అందరూ జాయిన్ అవుతారు. ఆ లోపల కొంచెం సేపు ఒక 15 మినిట్స్ మెడిటేషన్ చేసుకుందామండి. అందరం కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి స్థిర సుఖాసనంలో కూర్చుంటే, అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకోండి. అలాగే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి స్థిర సుఖాసనంలో కూర్చోండి. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేసేయండి. కొంచెం సేపు మెడిటేషన్ చేసుకొని మిలరేప గారి జీవిత చరిత్రను మొదలు పెట్టిద్దాం. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి స్థిర సుఖాసనంలో కూర్చోండి.
మాస్టర్స్ అందరూ నెమ్మదిగా 2 చేతులు కలిసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులు చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందామండి. ఓకే మాస్టర్స్, అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చుంటే మేడం గారు చక్కగా మిలరేప గారి జీవిత చరిత్రను మనకు అద్భుతంగా తెలియజేస్తారండి. నమస్తే మేడం. బాలాంబిక గారు, క్లాస్ కు స్వాగతం అండి. నమస్తే మేడం, అందరికి నమస్కారం అండి. ముందుగా నా తల్లిదండ్రులకి, అదేవిధంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, డాక్టర్ జీకే గారికి, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నేను నామ ప్రణామాలు తెలియజేసుకుంటున్నా అండి. మనము మిలారేప గారి జీవ చరిత్ర పోయిన నెలలో 3 రోజులు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు కంటిన్యూ చేద్దామండి మిగిలింది. అసలు మిలారేప గారి బాల్యంలో వాళ్ళు బాగా ఆ ప్రాంతం మొత్తానికి సంపన్నులు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ ఆస్తి మొత్తం వాళ్ళ పిన్ని గారి ఆధీనంలోకి వెళ్ళటం చేత వీళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుండేసరికి వీళ్ళ అమ్మగారు ఏంటంటే మిలారేప గారి అసలు పేరు తోపగా, క్షుద్ర విద్యలు అభ్యసించి వాళ్ళ అందరినీ కూడా చంపమని ఆవిడ కోరిక కోరతారు. తల్లి కోరిక కాదనలేక అతను క్షుద్ర విద్యలన్నీ అభ్యసించి చాలా మందిని చంపేస్తారనమాట ఆ క్షుద్ర విద్యలతోటి. తర్వాత అతను పశ్చాత్తాపడి ఇది కాదు నా జీవితము, నేను ఉన్నతమైనటువంటి సాధన చేయాలి, ముక్తి మార్గాన్ని చేరుకోవాలి అనే ఉద్దేశంతో క్షుద్ర విద్యలు అభ్యసించే గురువు గారి దగ్గర నుంచి ఇంకొక గొప్ప గురువు గారి దగ్గరికి వెళ్తారండి. ఆ గురువు గారు ఏంటంటే ఇతను చేసిన కర్మలన్నీ పోవాలనే ఉద్దేశంతో అంతులేనటువంటి ఎవరికి పెట్టనటువంటి కష్టాలన్నీ ఇతనికి ఆ కష్టాలన్నీ పెట్టి దాని ద్వారా అప్పటి వరకు అతను చేసుకున్న చెడు కర్మలన్నీ తొలగిపోయేలాగా చేసి చివరికి ఇంకా నీవు ఇంకా నా శిష్యుడికం చేయడానికి నీకు అర్హత కలిగిందని చెప్పేసి శిష్యుడిగా ఒప్పుకుంటారనమాట. అంతవరకు మనం చెప్పుకున్నాము పోయిన నెలలో. ఇప్పుడు ఇంకా అతను శిష్యునిగా చేసుకున్న తర్వాత జరిగే విషయాలు ఏంటనేది ఇవాళ తెలుసుకుందామండి. ఆ రోజు ఇంకా అతను ఏంటంటే సంతోషిస్తారు. ఇన్ని రోజుల నుంచి గురువు గారు నన్ను ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు, ఇంకా నాకు అన్ని
కష్టకాలం తీరిపోయి ఈ రోజు నుంచి నాకు మంచి రోజులు వచ్చాయి అనేసి చాలా సంతోషపడతారు అనమాట మిలారేప గారు. తర్వాత ఏం చేస్తారంటే గురువు గారు మిలారేప గారిని ఒక రాతి గుహలోకి వెళ్ళి అక్కడే ఉండమంటారనమాట. అందులో నుండి బయటకు వచ్చే అవసరమే లేకుండా కొద్ది రోజులకు సరిపడా ఆహారాన్ని అతనికి పానీయాలు, మంచినీళ్ళు ఇలాంటివన్నీ కూడా ఇస్తారనమాట. ఇచ్చి ఏం చేస్తారంటే ఆ గుహలో వెనుకటి రోజుల్లో ఏంటంటే ఒక గుహలోకి వెళ్ళి ఏకాంతంగానే వాళ్ళు ధ్యాన సాధన చేయాలంట. ఆ గుహ తలుపు కూడా వీళ్ళు మట్టితోటి మూసేసుకుంటారు. గుహలోకి లోపలికి వెళ్ళడానికి చిన్న ఖాళీ ఉంచేసి ఆ గుహను కూడా ఇతనే నిర్మించుకుంటారంట. చిన్నది ఒక గుహలాగా ఇటుకలతోటి మట్టితోటి లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి చిన్నది ఒక దారి ఉంచుకొని తర్వాత వీళ్ళు లోపలికి వెళ్ళి లోపల నుంచి ఆ గుహని మూసేసుకోవాలంట. వెనకటి రోజుల్లో ధ్యానం నేర్చుకుంటే ఒక గురువు గారి దగ్గర ఆ పద్ధతి అలా అంట. కొన్ని రోజులకు సరిపడా ఆహారాన్ని అంతా గురువు గారును గురుపత్ని ఇతనికి సమకూరుస్తారనమాట. ఆ విధంగా అతనికి లోపలికి వెళ్ళిన తర్వాత 11 నెలల పాటు ధ్యానం చేస్తారంట. బయటికి రాకుండా సూర్యకాంతి అనేది ఏమీ చూడకుండా వేరే మనుషులు ఎవరు కనిపించకుండానే 11 నెలల పాటు ధ్యానం చేస్తారంట. ధ్యానం చేసుకునే ముందు ఏంటంటే శిరస్సు మీద అతని తల మీద ఒక వెన్న దీపాన్ని ఉంచుకొని ధ్యానంలో కూర్చుంటారంట మిలారేప గారు. ఆ వెన్న దీపం ఎంతసేపు అయితే వెలుగుతుందో అంతసేపు కూడా అది రాత్రైనా పగలైనా ఇంకా విశ్రాంతి అనేది లేకుండా ధ్యానంలోనే ఉంటారంట. ఎప్పుడైతే వెన్న దీపం ఆరిపోతుందో అప్పుడు ఇంకా ఆ దీపాన్ని పక్కన పెట్టేసి అతను విశ్రాంతి తీసుకునేవాళ్ళంట. ఈ విధంగా 11 నెలల పాటు ఆ గుహలోని ఆ చీకట్లోని బయటకంటూ రాకుండా అతను తీవ్రమైనటువంటి ధ్యాన సాధన చేశారంట మిలారేప గారు. 11 నెలల తర్వాత ఒకరోజు గురువు గారి భార్య వచ్చి నువ్వు చాలా బాగా సాధన చేశావు. ఇప్పుడు నువ్వు గుహ నుండి బయటకు వచ్చి మీ గురువు గారు అయినటువంటి మార్పా గారితో కలిసి భోజనం చేసి సాధనా ఫలితాలు చెప్పాలనేసి మీ గురువు గారు ఆదేశించారయ్యా, నువ్వు బయటికి రా అనేసి గురుపత్ని గారు వచ్చి పిలుస్తారనమాట. పిలిస్తే ఇతనికి ఏంటంటే ధ్యానంలో ఉన్నటువంటి ఆ ఆనందంతో బయటికి రావాలని అనిపించదంట మిలారేప గారికి. ఇంకా లోపలే ఉండాలనిపించేసి బయటికి రాకుండా ఆ గోడ పగలగొట్టాలి కదా, మట్టితో కట్టుకున్నటువంటి గోడ బయటికి రావాలంటే ఆ గోడ పగలగొట్టడంలో ఆలస్యం చేస్తూ ఉంటారంట. గురువుగారి భార్య అంటదంట, అయ్యా నీ గురించి మాకు కొన్ని శుభశకునాలు వచ్చాయి కాబట్టి గురువు గారు నిన్ను త్వరగా రమ్మంటున్నారు బయటికి, నువ్వు ఎందుకని బయటికి రావట్లేదంటే నాకు రావాలనిపించట్లేదు అని చెప్పి చెప్తారంట. మీ గురువు గారి సంగతి నీకు తెలుసు కదా, ఆయన ఎంత కోపిస్తో. తర్వాత నువ్వు లేట్ చేస్తే కనుక వచ్చేటువంటి పరిణామాలకి నేనైతే బాధ్యత వహించను. అదీ కాక శుభశకునాలు వచ్చాయి కాబట్టి నీవు త్వరగా తప్పనిసరిగా బయటికి రావాల్సిందేనంటే ఇంకా మేలారప్ప గారు బయటికి వస్తారంట ఆ గోడ పగలగొట్టుకొని. బయటికి వచ్చిన తర్వాత అతను మార్బా గారు ఏం చెప్తారంటే అతని భార్య పేరు దామేమ, నువ్వు చక్కగా భోజనం వంట చెయ్యి, ఈ లోపల మేమిద్దరము ధ్యాన సాధన యొక్క ఏ విధంగా జరిగింది దాని యొక్క ఫలితాలు ఏంటి అవన్నీ నేను తెలుసుకుంటాను మిలారేప అని అడిగని చెప్పేసి ఆవిడ్ని భోజనం సిద్ధం చేయమని పంపిస్తారనమాట. అప్పుడు మిలారేప గారిని అడగంగానే మిలారేప గారికి ఏంటంటే అంతులేనటువంటి ఆనందం. నేను ఒక క్షుద్రమైనటువంటి వ్యక్తిని, అతి నీచమైనటువంటి కార్యక్రమాలన్నీ చేశాను నేను. ఈ ఈ ఈ గురువు గారు కనుక నేను ఈ గురువు వద్దకు నేను రాకపోయి ఉన్నట్లయితే ఎన్ని జన్మల పాటు నేను ఈ కర్మలన్నీ తీర్చుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చేదో. ఇలాంటి గురువు గారు నాకు లభించడం వల్లనే ఈ జన్మలోనే నేను జ్ఞానాన్ని పొందగలిగాను అనేసి ఆ సంతోషం పట్టలేక ఆసువుగా కొన్ని కవిత్వాలు పద్యాలు రాసి అవన్నీ పాడతారంట. గురువు గారినను గురువు గారి భార్యని కీర్తిస్తూ నా ఎన్ని జన్మల పుణ్యమో నేను ఈ విధంగా మిమ్మల్ని చేరుకోగలిగాను అనేసి. తర్వాత ఈ సాధనలో నువ్వేం నేర్చుకున్నావు చెప్పమంటే నేను 12 విధానాల క్రమాన్ని అర్థం చేసుకున్నాను. అందువలన ఈ ప్రపంచంలో ప్రతిదీ మరొక దాని మీద కార్యకారణ సంబంధంగా ఆధారపడి ఉంటుందని గుర్తించాను. దానిని అనుసరించే నా దేహము నా జీవితము అజ్ఞానము మీద ఆధారపడి ఉన్నాయి. ఈ అజ్ఞానమే పునర్జన్మకి కారణమవుతుంది. ఈ విషయం గ్రహించిన వారికి పునర్జన్మ నుండి విముక్తి పొందటానికి ఈ దేహాలే సహాయం చేస్తాయి. మనకి ఈ పునర్జన్మ మళ్ళా రావాలా వద్దా అనేది మనకి ఈ దేహమే సహాయం చేస్తుంట. అంటే ఈ దేహం ఉంటేనే మనం ధ్యానం చేయగలము, జ్ఞానం నేర్చుకోగలము. దేహం లేకపోతే ఆత్మగా ఉంటే మనం నేర్చుకోలేం కాబట్టి
ప్రతి ఒక్కళ్ళు కూడా భూమి మీదకి వచ్చి మరలా మరలా దేహాన్ని తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ ఈ జ్ఞానం తెలుసుకునే వాళ్ళకి ఏంటంటే ఈ దేహాలు కేవలము జనన మరణాలకు కారణమైన సంసార చక్రానికి బంధించే సంకెళ్ళు మాత్రమే అవుతాయి. జ్ఞానం తెలుసుకున్న వాళ్ళకేమో ఇదే చివరి జన్మగా చేసుకోవటానికి, ధ్యానం చేయటానికి ఈ దేహం సహాయం చేస్తుంది. అలా కాని వాళ్ళకి మరలా మరలా ఈ జనన మరణ చక్రాల్లో ఇరుక్కుపోవటానికి కూడా ఇదే దేహమే కారణమవుతుంది అని చెప్పేసి మనము ఇప్పుడు మనం చేసే ఈ ధ్యానం ఏంటంటే మరలా మనం జన్మ తీసుకోవాలా లేకపోతే ముక్తిని పొందాలా, ఈ రెండింటి మధ్యలో ఒక దారం వల్లే పనిచేస్తుంది. ఏది ఏం చేయాలనేది కూడా ఎవరికి వారే నిర్ణయించుకోవాలి, అది ఇతరులు చెప్పేది కాదని చెప్పేసి. కనుక మనకి ఎంతో పుణ్యం చేస్తే గాని ఈ మానవ జన్మ రాదు. మానవ జన్మ వచ్చిన తర్వాత ఈ అవకాశాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు. మనం ఎలాంటి సాధన చేస్తున్నాము, మన లక్ష్యం ఏమిటి అనేది మనం ఎప్పుడు నిర్ణయించుకొని స్పష్టంగా దాని ఒక లక్ష్యాన్ని మనం నిర్ణయించుకోవాలి, నిర్దేశించుకోవాలని చెప్పి నేను తెలుసుకున్నాను చెప్తారనమాట గురువు గారితో. ఇటువంటి ప్రయత్నం మనకి ఉన్నా గాని సరైన గురువు కనుక లేకపోతే ఈ పని మన వల్ల కాదు. కాబట్టి సరైన గురువుని ఆశ్రయించడం ఎంత అవసరమో కూడా నేను గుర్తించానని చెప్పి చెప్తారనమాట. ఆ గురువు ఎలా ఉండాలంటే సర్వ శాస్త్రాల పారంగతుడు, జ్ఞాని, వివిధ ఉపదేశ మార్గాలు తెలిసిన వాడు, తన శిష్యునికి ఏ మార్గం తగి ఉన్నదో నిర్ణయించగల సముద్రుడై ఉండాలి. అంటే శిష్యుని యొక్క స్వభావం బట్టి, శిష్యుని యొక్క తెలివితేటలు బట్టి ఇతనికి ఈ విద్య నేర్పిస్తే బాగుంటది అని తెలిసినటువంటి జ్ఞాని కూడా అయి ఉండాలంట గురువు గారు. అట్టి గురువు మాత్రమే అతనికి చరమ లక్ష్యాన్ని వివరించగలడు. ఉపదేశ దీక్ష ద్వారా అట్టి గురువు నిగూఢమైన సత్యాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు ఆ సాధకుడు తన యావత్ శక్తిని మొత్తం ఉపయోగించి ధ్యానంలో ఉండి గురువు నేర్పిన జ్ఞానాన్ని తెలుసుకుంటూ మోక్షానికే ప్రయత్నించాలనేసి నేను తెలుసుకున్నాను అని చెప్తారనమాట. ఇంకా ఏంటంటే ఈ ప్రపంచంలో నేను వేరు ఇతరులు వేరు అని అనుకున్నంత కాలము కూడా ఎవరికి జ్ఞానం అనేది తెలియదు, ముక్తి అనేది రాదు. నేను అసలు ఈ ప్రపంచం అంతా ఉన్నది ఒకటే భగవంతుడు, అందరిలో ఉంది అదే భగవంతుడు. అది ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ జ్ఞాన మార్గానికి అర్హులవుతారు, వాళ్ళు మాత్రమే ముక్తిని పొందుతారు. అలా కాకుండా నేను వేరు ఇతరులు వేరు అనుకున్నంత వరకు మనం ఎంత సాధన చేసినా గానీ ముక్తి అనేది మనకు లభించదు అని చెప్పి, అది కూడా నేను తెలుసుకున్నానని చెప్పి చెప్తారనమాట. మనకి ధ్యానం చేసేటప్పుడు మనం చాలా అనుకుంటాము, తాడై ఓపెన్ అయిందని, మనము జరగబోయే విషయాలు తెలుస్తున్నాయని, లేకపోతే ఇతర లోకాలకు వెళ్ళామని, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాము. కానీ ఇదంతా కూడా మనకి ధ్యానంలో మొదటి దశనంట ఈ మిల్లరప్ప గారు చెప్తున్నారు. ఇలాంటి అనుభవాలన్నీ కూడా మనకి జరగబోయేవి తెలియటం కానీ, ఇంకా మనం ఇతర లోకాలు దర్శించడం కానీ, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ధ్యానం మనకు చక్కగా కుదురుతుంది అని తెలియటానికి ఒక ఉదాహరణగా ఉంటాయంట. అంతేగాని వీటికి అంతకు మించి విలువేమీ లేదు. ఇవన్నీ మనకు ముందుగా తెలియటం వల్ల అంతకంటే ఉపయోగం ఏం లేదు. కాకపోతే మనం ధ్యానంలో సరైన మార్గంలో వెళ్తున్నాము, చక్కగా కుదురుతుందని తెలుసుకోవడానికి మాత్రమే పనికొస్తాయని చెప్పి చెప్తున్నారు. సాయిబాబా చరిత్రలో కూడా ఇంతే చెప్తారండి. ఒకతను అన్ని విద్యలన్నీ ప్రదర్శిస్తూ నాకు జరగబోయే తెలుసు ఇవన్నీ చెప్తున్నా గాని బాబా అతనితో చెప్తారు, ఆ విద్యలన్నీ పక్కన పెట్టేసి నువ్వు లోపలికి వచ్చే పని అయితే రా, లేకపోతే రామాక అని అంటారు. ఎందుకంటే అవి నీకు అవే మనకి ఆటంకాలు అవుతాయి అంట. మనకి కొంత ఇవన్నీ తెలియంగలోనే జరగబోయాయి, నేనేంటో సాధించాను, నేను చాలా గొప్పవాడిని అయిపోయాను, నాకు భగవంతుడు కనిపించాడు, నాకు ఫలానా విషయాలు చెప్పారు, ఇలాంటివన్నీ ఇంకా అక్కడే ఆగిపోతామంట. మనం ఒక అహంకారం వస్తుంది మనకి, నేనే గొప్ప అనేది ఆలోచనలు వస్తాయంట. అప్పుడు మనము సరైన విచక్షణ కలిగి ఉండి, ఇది మనకి ధ్యానంలో ఒక మెట్టు మాత్రమే, ఇది ధ్యానానికి అంతిమ లక్ష్యం కాదు, ఇది ముక్తికి మార్గం కాదు అనేది మనం అప్పుడు తెలుసుకోవాలంట. ఆ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట. కనుక ప్రశాంతమైన మనసు, అంతులేని శక్తి సామర్థ్యాలు, బుద్ధి పరిశుద్ధం చేసుకోవటము, వివేకయుక్తంగా ఉండటము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సాధనలో నిచ్చెనల వంటివి. ఇవన్నిట్లో కూడా మనము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతే అంతిమ లక్ష్యం ఏదై ఉండాలంటే మనకి సకల జీవరాశుల పట్ల కరుణ కలిగి ఉండాలి.
అందరి యొక్క శ్రేయస్సును కోరుకోవాలి. ఎప్పుడైతే మనలో ఆ స్వభావం వస్తుందో అంటే అన్కండిషనల్ లవ్ అన్నమాట. వాళ్ళు మనకి ఏదైనా ఇస్తే మనం వాళ్ళని ఇష్టపడటము, ప్రేమించటము కాదు. ప్రతి జీవరాశి పట్ల, ప్రతి వ్యక్తి పట్ల, సృష్టిలో ఉన్న ప్రతి దాని పట్ల కూడా అంతులేని అపారమైనటువంటి కరుణ, ప్రేమ మనలో ఉండటమే మనిషి యొక్క అంతిమ లక్ష్యం అని చెప్పి చెప్తారనమాట. అని నేను తెలుసుకున్నాను అంటారు. అంటే ఒకప్పుడు ఇతను పగ తీర్చుకోవాలనుకున్నారు కదా అందరి మీద. ఆ పగ, ద్వేషము అలాంటివనేవి మనకి జన్మలకి ఇంకా అనేక జన్మలకు కారణమవుతాయి. అలా కాకుండా అందరి మీద మనం అంతులేనటువంటి కరుణ, ప్రేమ కలిగి ఉండి ఇతరుల శ్రేయస్సు కోరుకుంటే అదే మనకి ముక్తి మార్గం అవుతుందని చెప్పి నేను గుర్తించానని చెప్పి చెప్తారనమాట. ఆహారం అనే పదము మనకైతే ఆకలి తీర్చదు. అంటే ఇప్పుడు మనం అన్నము అనుకున్నంత మాత్రాన మనకి ఆకలి తీరదు. ఆకలి తీరాలి అంటే ఆ అన్నాన్ని మనము స్వీకరించాలి. అదే విధంగా ఇలాంటి బుక్స్ అన్ని చదవటం వలన, వినటం వలన మనకైతే గనక సత్యాన్ని గురించి శాస్త్రాల్లో రాయబడినటువంటి నిర్వచనాలు తెలుసుకోవటం కాకుండా ఆ సత్యాన్ని అనుభవబద్ధం చేసుకోవటమే మనకి ముక్తి మార్గాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు ఈ బుక్ చదివినంత మాత్రాన, విన్నంత మాత్రాన మనకైతే ఉపయోగం ఏమి ఉండదు. ఈ బుక్ లో మిలారెపా గారు ఏం చేస్తే అతను ఒక సిద్ధ పురుషుడు అయ్యారు అనేది మనం కూడా అదే సాధన చేస్తేనే మనం కూడా ముక్తిని పొందుతాము. అంటే అన్నము అని అనుకున్నంత మాత్రాన ఆకలి తీరదు, అన్నం తింటేనే ఆకలి తీరుతుంది. అదే విధంగా మనం కూడా ఇవన్నీ కూడా ఆచరిస్తేనే మనకి ఆ స్థితికి మనం వెళ్తాం అన్నమాట. అట్లాగా నేను కూడా ముక్తిని పొందాలి అంటే శాస్త్రం చదవటం వరకే కాదు, శాస్త్రంలో రాసిన ప్రతిదీ కూడా నేను అభ్యసించాలి, ఆచరించాలి అనేసి నేను తెలుసుకున్నానని చెప్పి చెప్పారనమాట. దీనికోసం మనము ఎంతటి త్యాగాన్నైనా చేయాలి, అవసరమైతే ప్రాణ త్యాగమైనా చేయాలని చెప్పి నేను తెలుసుకున్నాను అని చెప్పి చెప్తారనమాట. అంటే అతను అప్పటికే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడే అన్ని కష్టాలు పడ్డారు కదా మిలారెపా గారు. ఈ ధ్యాన సాధనలో కూడా నేను అదే విషయాన్ని తెలుసుకున్నానని చెప్పి చెప్తారనమాట. మీరు గాని మీ ధర్మపత్ని గాని నాకు చేసిన మేలుకు నేను ఎప్పటికీ రుణము తీర్చుకోలేను. కృతజ్ఞత అనే పదము చాలా చిన్న విషయము. మీ పట్ల నాకు ఏం చేసి నేను ఇప్పుడైనా గాని అతి కఠినమైనటువంటి విధంగా నేను ధ్యానం చేసి ముక్తిని పొందటమే, సకల జీవరాశులకి శ్రేయస్సుని కల్పించటమే నేను మీకు ఇచ్చే గురుదక్షిణ. ఆ విధంగా మాత్రమే నేను మీ రుణం తీర్చుకోగలను. అంతేగాని ఊరికే థ్యాంక్స్ చెప్తే తీరిపోయే రుణం కాదు మీతో నాకు ఉన్న బంధం అని చెప్పి చెప్తారనమాట. మళ్ళా ఇంకా తర్వాత ఏం చేస్తారంటే, నేను గురువు గారు మీరు నన్ను అంతగా కష్టాలు పెట్టినప్పుడు గురుపత్ని ఒక తల్లిలాగా నన్ను ఏ విధంగా ఆదరించారు, నేను ఆత్మహత్య చేసుకోబోయే సమయంలో కూడా నన్ను ఏ విధంగా కాపాడారు, అవన్నీ గుర్తుకు తెచ్చుకొని మళ్ళా గురుపత్ని మీద కూడా చాలా కవిత్వాలు అప్పటికప్పుడు ఆసువుగా పాడతారంట. మీ ఇద్దరి వల్లనే నేను ఈ రోజు ఈ స్థితికి వచ్చాను అనేసి. అప్పుడు మార్ఫా గారు అంటారంట, నేను మొట్టమొదట నువ్వు రాబోయే ముందు రోజే మాకు కలలో సంకేతాలు తెలిసినాయి కదా, నిన్ను ఏ విధంగా అయితే నేను చూడాలి అనుకున్నానో, నిన్ను ఏ విధంగా తయారు చేయాలనుకున్నానో నువ్వు ఆ విధంగానే తయారయ్యావు. నా అంచనా తప్పు కాలేదు. నేను నీ కోసం అని చెప్పి నేను పడిన శ్రమ ఏది కూడా వృధా కాలేదు. నువ్వు నాకెంతో గర్వకారణమైనటువంటి శిష్యుడు అని చెప్పి మెచ్చుకుంటారంట. తర్వాత ఇంకా మరలా కొన్ని రోజులు బయట ఉండేసి మరలా గుహలోకి వెళ్ళిపోతారనమాట. ఇంకోసారి గురువు గారిని కలుసుకున్నప్పుడు ఏం చెప్తారంటే, నేను అంతులేని సంసార చక్రం నుండి బయటపడాలని కోరుకుంటున్నాను. ఈ దుఃఖము, బాధ ఇవన్నీ కూడా వీటి నుంచి విడిపోవాలనుకుంటున్నాను. ముక్తి పొందాలంటే నేనే బుద్ధుడి యొక్క అష్టాంగ మార్గాలన్నిటినీ కూడా ఆచరించాలనుకుంటున్నాను. అంటే ఉంటది కదా, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని. అట్లా ఇవన్నీ కూడా బుద్ధుడు చెప్పినటువంటి ప్రతి బోధన నేను పాటిస్తానని చెప్పి చెప్తారంట గురువు గారితో. ఇలాగ తర్వాత మరలా గుహలోకి వెళ్ళిపోతారంట. మరలా గుహలోకి వెళ్ళి మట్టితోటి లోపల నుంచి ఆ గుహ మూసేసుకొని గోడ కట్టుకొని మరలా ధ్యాన సాధనలోకి వెళ్ళిపోతారంట. అలా వెళ్ళినప్పుడు ఒక రోజు ఏంటంటే మార్ఫా గారు మరలా దేశయాత్రకి అని చెప్పి బయలుదేరారంట. ఒక రోజు అతను యజ్ఞం చేస్తుంటే
అతనికి ఒక దివ్య దర్శనం కలిగింది. అందులో కొంతమంది దేవతా స్త్రీలు ఆయనకు దర్శనమిచ్చి నరోపా గారు గతంలో ఎప్పుడో ఆయనకి ఇచ్చినటువంటి సంకేతాలని గుర్తు చేశారంట. ఎంతో కాలం కిందట నరోపా గారు ఇవన్నీ చెప్పినప్పుడు మార్పా గారికి అర్థం కాలేదంట. ఆయన మార్పా గారి గురువు గారి పేరు నరోపా గారు. చెప్పారంట, కొన్ని కొన్ని సంకేతాలు ఇచ్చారంట. అవి అతనికి అప్పుడు అర్థం కాలేదంట. వాటి మరలా ఇప్పుడు కొంతమంది దేవతా స్త్రీలు అతనికి ధ్యానంలో కనిపించి మరలా నరోపా గారిని కలవమని చెప్పారంట. అందుకని అతను మరలా భారతదేశం బయలుదేరి వచ్చారు మార్పా గారు. అట్లా వెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చిన తర్వాత మిలారెప్ప గారికి మరలా ఇంకొక కళ వచ్చిందంట ధ్యానంలో. అందులో ఏంటంటే ఒక స్త్రీ దేవతామూర్తి దర్శనం ఇచ్చి నాలో డోగ్ జగ్గు అనే ఒక రకమైనటువంటి యోగ విద్య లోపించిందని తెలిపారు. మెలకువ వచ్చాక కూడా ఆ స్వప్నము దైవ సందేశం లాగా అనిపించి దీన్ని నమ్మాలా వద్దా అనేసి చాలాసేపు ఆలోచించుకున్నారు. కానీ కనిపించింది ఒక దేవతామూర్తి కాబట్టి బయటకు వచ్చి మరి గురువు గారిని దీని గురించి అడగాలి, ఇప్పుడు నేనేం చేయాలనేసి అతను గోడ పగలగొట్టుకొని బయటకు వచ్చేసారంట. నా గురించి నా గురువు గారికి మొత్తం తెలుసు కాబట్టి నాలో లోపించినటువంటి ఈ యోగ విద్యను గురించి కూడా తెలిసే ఉంటుందనేసి అతనితో మాట్లాడాలని బయటకు వస్తే గురువు గారు ఏంటంటే ఒక్కసారిగా కంగారు పడ్డారంట. అలా ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు బయటికి రాకూడదు, అది యోగ విద్యలో ఉన్నప్పుడు చాలా ప్రమాదకరము, ఇంకెప్పుడు నేను పిలవందే నా ఆజ్ఞ లేనిదే నువ్వు బయటికి రామాకని హెచ్చరించారంట గురువు గారు మిలారెప్ప గారిని. చెప్పా పెట్టకుండా బయటకు వస్తే నీకు ప్రమాదం జరుగుతుంది, యోగ విద్యలో ఉన్నప్పుడు మధ్యలో ఆపకూడదు అనేసి. కానీ మిలారెప్ప గారు ఈ వచ్చినటువంటి స్వప్నం గురించి చెప్పి అది నిజంగా నాకు వచ్చిన సందేశమా, దైవ సందేశమా, లేకపోతే నా సాధన చెడగొట్టడానికి అనేసి వేరే శక్తులు ఏమైనా నా మీద నాకు కల్పించినటువంటి కళ ఇది, అది తెలుసుకుందామని చెప్పి వచ్చానని చెప్పి చెప్తారంట. అప్పుడు నరోపా గారు అంటారు, నేను భారతదేశం నుంచి తిరిగి వచ్చే ముందు నా గురువు నరోపా గారు ఇలా డోగ్జెగ్ అనే సాధన గురించి కూడా మాట్లాడారు. అయితే నేను ఇంతవరకు అలాంటి యోగాన్ని నేను కూడా అభ్యసించలేదు, నా గురువు గారు నాకు ఎప్పుడు నేర్పించలేదు ఆ విద్య అని చెప్పి. భారతదేశంలో నా గురువు గారు ఆ బుక్ ఏమన్నా ఇచ్చారేమో అనేసి అంటే ఇద్దరు కలిసి వెతికారంట ఒక రోజంతా. కానీ ఆ పుస్తకం అయితే దొరకలేదు. అప్పుడు నరోపా గారు అన్నారంట, పోయినసారి నేను భారతదేశం వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఈ డోగ్జెగ్ అనే విద్య కోసం నేను మరలా తిరిగి భారతదేశం రావాల్సి వస్తుంది అనే విధంగా నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఇప్పుడు నిజమే అవుతుంది, నేను మరలా భారతదేశానికి వెళ్ళి రావాల్సి ఉంటుంది నరోపా గారిని కలవటానికి అని చెప్పి చెప్తారంట. అయితే అప్పటికే గురువు గారికి వృద్ధాప్య భారం చేత అప్పుడే వెళ్ళి వచ్చారు కదా ఒకసారి భారతదేశం. మరి కఠినమైనటువంటి హిమాలయ పర్వతాల్లో గాడిదల మీద గుర్రాల మీద అలాగే కదా అప్పట్లో వారి ప్రయాణాలు కొండల్లో నుంచి. ఇంకా ఈ వృద్ధాప్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మీరు వెళ్ళవద్దు అనేసి అందరూ వారించారంట. మిలారెప్ప గారు అని గురువు గారి భార్య గాని అందరూ. కాదు నేను వెళ్ళవలసిందే, నరోపా గారి దగ్గర నేను మళ్ళా విద్య నేర్చుకొని వస్తానని చెప్పి వెళ్ళారంట. తీరా వెళ్ళేసరికి నరోపా గారేమో అతని ఆశ్రమం వదిలిపెట్టేసి వేరే ఎక్కడికో ధ్యానం చేసుకోవడానికి వేరే ప్లేస్ కి వెళ్ళారంట. సరే ఇంకా ఆ గురువు గారిని వెతుకుతూ ఇతను కూడా అంత వృద్ధాప్యంలో కూడా చాలా కష్టాలు పడి చివరికి ఒక అడవిలో నరోపా గారిని కనిపెట్టి అడుగుతారంట, ఈ డోగ్జెగ్ అనే విద్య గురించి నాకు నేర్పించాలి అనేసి. ఇంకా కొన్ని మిలారెప్ప గారికి వచ్చినటువంటి సందేహాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా అతన్ని అడుగుతారంట. అప్పుడు నరోపా గారు అంటారంటే, పోయినసారి నువ్వు బయలుదేరబోయేటప్పుడు ఇంతకుముందు ఒకసారి నేను నీకు కొన్ని సూచనలు ఇచ్చాను కదా, అవన్నీ గుర్తుకు వచ్చి ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతున్నావా, లేకపోతే నీకేమైనా దివ్య సందేశం ఏమైనా వచ్చిందా అని అంటారంట. అప్పుడు మార్పా గారు, నాకు తోపగా అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు, అతనికి వచ్చింది ఈ దివ్య సందేశము, అతని కోసమే నేను మరలా వెంటనే మీ దగ్గరికి వచ్చానని చెప్పి చెప్తాడండి. అప్పుడు నరోపా గారు, ఎంత అద్భుతంగా ఉన్నది, అంధకార బంధురమైనటువంటి టిబెట్ హిమగిరి లోయల్లో కాంతిని వెదజల్లే దీపశిఖలు ఇంకా ఉన్నాయన్నమాట అనేసి ఈ మిలారెప్ప గారిని అనేక రకాలుగా కీర్తించారంట. నరోపా గారు, మార్పా గారు గురువు గారు అయినటువంటి నరోపా గారు. ఇంత గొప్ప సాధకుడు ఇంకా ఇవాళ రోజుల్లో ఉన్నారా, ఇతని వలన ఈ హిమగిరులన్నిట్లో కూడా, టిబెట్ లో ఉన్న హిమగిరులన్నీ కూడా దీపకాంతులు వెదజల్లుతాయి, త్వరలో ఇదంతా చాలా గొప్పగా ఈ సాంప్రదాయం గొప్పగా వెలుగొందుతుందనేసి చెప్పి మిలారెప్ప గారి మీద
పొగుడుతూ కొన్ని శ్లోకాలు కూడా పాడారంట నరోప గారు. అయితే ఈ డోబ్జగ్ అనే విద్య పుస్తకంలో చూసి నేర్చుకునేది కాదంట. అందుకని అతను మార్పా గారికి నేర్పించి పంపించారు. మార్పా గారు నేర్చుకొని వచ్చి మరలా మిల్లరప్ప గారికి నేర్పిస్తారంట ఆ విద్య. తర్వాత మార్పా గారు వెళ్ళినప్పుడు నరోప గారికి నమస్కారం చేస్తారంట. అతను నమస్కరించిన భంగిమను బట్టి నరోప గారు అంటారంట, త్వరలోనే నీ బిడ్డ చనిపోబోతున్నాడు, ఇంకా నీకు వంశం అనేది లేదు. మార్పా గారికి ఉన్నది ఒకడే ఒక కొడుకు అన్నమాట. ఆ అబ్బాయి కోసమే మిల్లరప్ప గారి చేత అన్ని ఇళ్ళు కట్టించారు. ఆ కొడుకు త్వరలో చనిపోబోతున్నాడు, కానీ ఈ మిల్లరప్ప అనే ఈ వ్యక్తి వలన నీకు అంతులేని కీర్తి సంపదలు వస్తాయి, పేరు ప్రతిష్టలు, కీర్తి అన్ని వస్తాయి, నీ బిడ్డ మాత్రం చనిపోతాడని చెప్పి చెప్తారంట. నీ ద్వారా ఈ మార్పా గారి కీర్తి సాంప్రదాయము అన్ని కూడా టిబెట్ భూమి మొత్తము ఎక్కడెక్కడైతే బౌద్ధ మతం వ్యాపించి ఉందో అక్కడంతా కూడా నీ కీర్తి వెలుగొందుతుంది నీ శిష్యుడి ద్వారా అని చెప్పి చెప్తారంట. అయితే ఆ నరోప గారు చెప్పినట్టుగానే వెంటనే ఇతని కొడుకు కూడా చనిపోతాడంట. ఆ కొడుకు చనిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మొదటి వర్ధంతి రోజు మార్పా గారి శిష్యులందరూ అక్కడికి వచ్చి, గురువు గారు మీకు వయోభారం అయిపోయింది కదా, మరి మీ విద్యలన్నీ ఇవ్వటానికి మీ బిడ్డ లేడు, కాబట్టి మాలో ఎవరికి మీ విద్యలన్నీ నేర్పిస్తే మంచిదని మీరు అనుకుంటారు, మా అందరికీ ఆ విద్యలు నేర్పించండి అనేసి అడుగుతారంట అందరూ. అప్పుడు మార్పా గారు అంటారు, మీ అందరికీ తెలుసు కదా, నేను ఏ పని చేసినా గానీ నాకు స్వప్నంలో వచ్చినటువంటి శుభ సంకేతాలను అనుసరించే నేను ఎవరికైనా ఏదైనా నేర్పిస్తాను. నేను ఏ పనైనా గానీ నా స్వప్నంలో వచ్చిన దాని ఆధారంగానే చేస్తాను. ఆ సంగతి మీ అందరికి తెలుసు కాబట్టి నా ప్రియ శిష్యులారా, మీ అందరూ కూడా ధ్యానం చేయండి. మీకు వచ్చినటువంటి మంచి స్వప్నాలు ఏమైనా ఉంటే గనక వాటిని వచ్చి నాకు చెప్పండి. వాటిని బట్టి మీకు ఎవరెవరికి ఏ విద్య నేర్పించాలనేది నేను చెప్తాను అని అంటారు. ఇంకందుకని ఆ వచ్చిన శిష్యులందరూ కూడా చాలా రోజుల పాటు రోజు రాత్రిపూట పడుకోబోతా మాకు మంచి మంచి స్వప్నాలు రావాలనేసి సంకల్పం పెట్టుకొని అందరూ ధ్యానం చేసుకుంటారంట. కానీ ఎవరికి కూడా ఎలాంటి స్వప్న సందేశము రాదు. కానీ మిల్లరప్ప గారికి మాత్రం ఒక సందేశం వచ్చిందంట. ఆ మిల్లరప్ప గారికి వచ్చిన స్వప్నం ఏ విధంగా ఉందంటే, గురుగారితో చెప్తున్నారనమాట, నిన్నటి రాత్రి నాకు ఒక కల వచ్చింది. అందులో ఉత్తరంగా ఉన్న కొండ శిఖరం మీద నేను నిలబడి ఉన్నాను. ఆ శిఖరం ఆకాశాన్ని అంటి ఉంది. సూర్యచంద్రులు ఆ శిఖరం చుట్టూ తిరుగుతూ కింద ఉన్న ప్రదేశాన్నంతా కాంతిమయం చేస్తున్నారు. ఆ పర్వతం భూమినంతా ఆక్రమించి ఉంది. పర్వతం 4 వైపులా జలపాతాలు ఉన్నాయి. వాటి నుండి సర్వజీవరాశులకి సరిపోయేటంత నీరు ప్రవహిస్తోంది. ఆ 4 నదులు పోయి సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రపు ఒడ్డంతా వికసించిన చక్కటి పూలతో నిండి ఉంది. ఆ పర్వతానికి తూర్పు వైపున పెద్ద స్తంభాల మీద జూలుగల సింహం ఒకటి అటు ఇటు తిరుగుతూ ఉంది. దాని కాళ్లకు ఉన్న పెద్ద గోడలు పర్వతపు అంచులోకి దిగిపోతున్నాయి. దాని ముఖము ఆకాశం వైపు తిరిగి ఉంది. అలా కాసేపు కనిపించి స్తంభం నుండి కిందకు దిగి పర్వత సానువుల్లో అటు ఇటు తిరుగుతూ కనిపించింది. దక్షిణంగా ఉన్న మరో స్తంభం మీద ఒక పెద్ద ఆడపులి నిల్చొని ఉంది. దాని శరీరం మీద చారలు కూడా ఎంతో అందంగా ఉన్నాయి. అది కూడా తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఉంది. తర్వాత అది కూడా దాని ఇష్ట ప్రకారంగా తిరుగుతూ అడవిలోకి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పాడనమాట. తర్వాత పశ్చిమ దిశగా మరో స్తంభం ఉంది. దాని మీద ఒక బ్రహ్మాండమైన గద్ద వాలి ఉంది. దాని రెక్కలు చాచుకొని ఊర్ధ్వలోకాల వైపు చూస్తుంది. తర్వాత ఇది కూడా ఇష్టమైన రీతిని తిరుగుతూ కనిపించింది. హఠాత్తుగా ఎగిరి సూటిగా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఉత్తర దిశగా ఉన్న స్తంభం మీద ఒక రాబందు ఉంది. అది కూడా రెక్కలు చాచుకొని ఉన్నది. అక్కడ ఉన్న కొండరాయి మీద దానికి ఒక గూడు కూడా ఉన్నది. ఆ గూట్లో దాని పిల్లలు ఉన్నాయి. అది కూడా పైకి చూస్తున్నదల్లా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇదే నాకు వచ్చిన కళ, దీనిని వివరించండి అనేసి గురువు గారిని అడిగారంట మిల్లరప్ప గారు. ఈ స్వప్న దర్శనాన్ని వినంగానే మార్పా గారు ఎంతో సంతోషించారు. వెంటనే ఆయన ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయమని భార్యని కోరారు. విందుకై మేమంతా కూర్చోగానే ఆయన ఇలా చెప్పటం ప్రారంభించారు. నీకు వచ్చిన కళలో ఉత్తరం దిక్కుగా కనిపించిన భాగము బౌద్ధ మతం దృఢంగా నాటుకుని ఉన్న టిబెట్ దేశము. అక్కడ నీకు కనిపించిన పర్వతము మార్పా అనువాదకుడినైన నేను స్థాపించిన ఈ సాంప్రదాయానికి చిహ్నము. నువ్వు ఆ సాంప్రదాయానికి చెందిన వాడివే. దాని శిఖరము ఆకాశాన్ని అందుతూ ఉండటం అనేది సాంప్రదాయము ఎంతటి ఉన్నత ధర్మాలను కలిగి ఉన్నదో తెలుపుతుంది. దాని చుట్టూ తిరుగుతున్న సూర్యచంద్రులు జ్ఞానము ప్రేమలకి చిహ్నము.
వాటి కాంతి భూమినంతా వెలిగించటం అంటే అజ్ఞానమైన ఈ ప్రపంచంపై వర్షించే భగవంతుని కృపకు చిహ్నము. ఈ పర్వతమూలము భూమినంతా ఆక్రమించుకుని ఉండటం అనేది మనం సాధించే సాధనా ఫలితాలు ప్రపంచమంతా వ్యాపిస్తాయనటానికి సంకేతము. అక్కడ ప్రవహించే 4 నదులు ఉపదేశ పద్ధతులకు చిహ్నాలు. వాటిలో ప్రవహించే జలము 4 రకాల సత్యాలను వెల్లడి చేస్తున్నాయి. వాటిని త్రాగటం వలన జనులంతా ఉద్ధరింపబడుతున్నారు, ఆ సత్యాన్ని తీసుకోవటం వలన. ఆ నదులు వెళ్లి కలిసే సముద్రమే పరమ సత్యం. ఎక్కడైతే అన్ని సాంప్రదాయాలు, అన్ని ఉపదేశ మార్గాలు సమన్వయపడతాయో అట్టి సముద్రమే అది. మనలో బయట సర్వ జగత్తును వెలిగింపు చేసే జ్ఞానజ్యోతి ఆ సముద్ర మార్గాన్న వికసించి ఉన్న పూలు. ఆ పూలు సాధకుల చేత గుర్తింపబడిన పరమ సత్యాలు. సర్వ విధాల అన్ని రకాల శుభశకనమే వచ్చింది నీకు అని చెప్పారంట. తూర్పు వైపున గల స్తంభం మీద యథేచ్ఛగా విహరిస్తున్న సింహమే సెరటన్ వాంగ్ అనేటువంటి సాధకుడు. అతను సింహ స్వభావుడు. దానికి గల గంభీరమైన జూలు వంటి ఆధ్యాత్మిక విద్యను అతను నేర్చుకున్నాడు. అతనికి గల పట్టుదలను ఆ సింహపు యొక్క గోళ్లు సూచిస్తున్నాయి. సింహం ఆకాశం కేసి చూస్తుండటం వలన అతనికి ప్రాపంచిక జీవితం పట్ల ఆసక్తి లేదు, లౌకిక జీవితం పట్ల విరక్తుడై సర్వసంగ పరిత్యాగం చేయడాన్ని సూచిస్తుంది. యథేచ్ఛగా సంచరించడం అనేది అతను ఏ బంధంలోనూ చిక్కుకోలేదు, అంటే భార్య, బిడ్డలు, కుటుంబము ఏ బంధంలో అతను చిక్కుకోలేదు అనే దాన్ని తెలియజేస్తున్నాయని చెప్పారంట. అతను కేవలం ముక్తి కోసమే ఆలోచిస్తున్నాడు అనే దానికి చిహ్నంగా అతను ఆకాశం వైపు చూస్తున్నట్టుగా సింహము ఆ కళగా అర్థం అని చెప్పారంట. దక్షిణంగా కనిపిస్తున్న స్తంభమే నా ప్రథమ శిష్యుడైనటువంటి గోగ్డన్. ఈ గోగ్డన్ గారి దగ్గరికి మిలారెపా గారు విద్య నేర్చుకోవడానికి వెళ్ళారు కదా. గురుపత్ని ఒక వజ్రాన్ని కూడా ఇచ్చి పంపిస్తారు, గుర్తుండే ఉండుంటది మీకు. ఇతని ప్రథమ శిష్యుడంట మార్పా గారికి. అతను ఆడపులి లాంటి తత్వం కలవాడు. ఆ పులి ఒంటి మీద గల చక్కని చారలు అతను సాధించిన ఆధ్యాత్మిక సత్యాలు. అతను కూడా అన్ని రకాల ధర్మాలను దృఢంగా గ్రహించాడని సూచిస్తున్నాయి. ఈ భ్రాంతిమయమైన జగత్తు పట్ల అతనికి విముఖత కలిగి ఉండటమే పులి ఆకాశం వైపు చూస్తుండటాన్ని తెలుపుతుంది. పడమర దిశగా ఉన్న స్తంభంపై వాలినటువంటి గద్ద మొటాన్ నోఫా అనేటువంటి ఇంకొక శిష్యుడి గురించి చెప్తుంది. విశాలంగా విప్పారి ఉన్న దాని రెక్కలు అతను సాధించిన ఆధ్యాత్మిక సత్యాలు. ధ్యానంలో గల ఒడిదుడుకులు వాటి దాటి భ్రాంతిమయమైనటువంటి లౌకిక విషయాలకు స్వస్తి చెప్పి అతను స్వేచ్ఛగా ముక్తి పదంలో విహరించడాన్ని ఆ గద్ద ఆకాశంలోకి ఎగిరిపోవటము సూచిస్తుంది. ఉత్తర దిక్కుగా కూర్చున్న రాబందు తోపుగాకి సంకేతము. అంటే ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి రాబందువి నువ్వేను. ముందు ముందు గంగ్ తాంగ్ అనే ప్రాంతాన మిలారెపాగా నువ్వు గొప్ప ఖ్యాతిని గడిస్తావని చెప్పారనమాట. అప్పటికి ఇంకా అతని పేరు తోపుగానే, మిలారెపా అనేటువంటి బిరుదు గురువుగారు అతనికి ఇవ్వలేదు. నువ్వు భవిష్యత్తులో మిలారెపా అనే పేరుతోటి ఎంతో ఖ్యాతి గడిస్తావు. అన్ని ఆధ్యాత్మిక సత్యాలను హృదయంలో ఇముడ్చుకున్నవాడు. అతని జీవితం కూడా రాబందు ఏర్పరచుకున్న రాతి నివాసం వలె శాశ్వతంగా ఉంటుంది అని చెప్పారనమాట. ఆ రాబందు గూట్లో పిల్లలు ఉండటము అతనికి సాటి లేని శిష్యులు లభిస్తారని సూచిస్తుంది. వాళ్ళు కూడా సామాన్య జీవితానికి వీడ్కోలు చెప్పి ముక్తిని పొందుతారు అని చెప్పారనమాట. నీకు ఎంతైతే పేరు ప్రఖ్యాతులు వస్తాయో తర్వాత నీ శిష్యులు కూడా అంతే పేరు ప్రఖ్యాతులను పొందుతారు అని శిష్యులారా, ఇలా ఎంతటి సాటి లేని గొప్ప స్వప్నం అనేది మిలారెపాకి తోపగాకి వచ్చింది. కాబట్టి నేను నా విద్యలని అందించడానికి తోపగానే అర్హత పొంది ఉన్నాడని చెప్పారంట. ఇదంతా వినిన తర్వాత ఇతనికి చాలా సంతోషమైందంట. అప్పుడు వాళ్ళ గురువు గారు ఏంటంటే అతను ఎంతో ప్రాణప్రదంగా దాచిపెట్టుకున్నటువంటి అనేకమైన విలువైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలన్నిటినీ కూడా ఇతనికి అందజేసి పగటిపూట ప్రతి ఒక్కరికి విడివిడిగా చెప్పారంట. అంటే ఏ శిష్యుడికి ఏ జ్ఞానం అవసరం అనేది అందరినీ విడివిడిగా కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని బోధించారంట. రాత్రి వేళల్లో మా చెంత కూర్చొని మేము చేసే ధ్యానానికి సహకరించేవారు. వారు అలా చేసినందుకు మా యొక్క ఆధ్యాత్మిక ప్రగతి ఎంతో వేగంగా సాగిపోయింది. ఒకనాడు ఒక ఉపవాస దీక్ష జరుపుతున్న సమయంలో మార్పా గారు తమ దివ్య దృష్టితో నా స్వప్నంలో 4 స్తంభాలపై దర్శనమిచ్చిన మా 4 శిష్యుల్లో ఎవరెవరికి ఏ ఆధ్యాత్మిక విద్యలు
ఎలాంటి శాస్త్ర గ్రంథ అధ్యయనాలు తగి ఉన్నాయో తెలుసుకోవాలనిపించింది. అందుకని వారి ధ్యానంలోకి వెళ్తే చివరికి వారికి ఏం తెలిసిందంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క స్వార్థాలకి సరిపడా సాధన చేస్తున్నారనే సంగతి ఆయన గ్రహించారంట. అంటే ఎవరికి వాళ్ళే ముక్తి మార్గంలోనే వాళ్ళ యొక్క సొంత ఆత్మ ప్రగతికి సాధన చేస్తున్నారనేసి తెలిసి, అలా కాకుండా మీరు ఇతరుల జీవరాశులకు కూడా ఇలాంటి ప్రగతిని మీరు అందించాలని చెప్పారంట. మీకోసమే మీరు మీ సాధన చేసుకోవద్దు. ఇంకా మీరు అన్ని జీవరాశులకి మిగిలినటువంటి జీవులకు అంటే మనుషులకనమాట మీరు ఈ జ్ఞానాన్ని నేర్పించవలసిందని చెప్పారనమాట. వీళ్ళకి ఎవరికి ఏ సాధనా గ్రంథం అవసరమో అవన్నీ కూడా వాళ్ళకి అందించేసి తర్వాత మీ అందరూ కూడా జనావాసాల్లో ఉండొద్దు, కొండ ప్రాంతాలకు వెళ్ళి ఏకాంతంగా మీరు ధ్యానం చేసుకోండి. ఇప్పుడు నేను మీకు అందించినటువంటి విద్యలని మీరు మరలా సాధన చేసుకోండి అని చెప్పి ఆ శిష్యులందరినీ కూడా ఎవరి ప్రాంతాలకి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పారంట. అంటే వెళ్ళిన తర్వాత కూడా ఏకాంత ప్రదేశాల్లో మీరు సాధన చేసుకోండి. మీ సాధన పూర్తయిన తర్వాత దీన్ని నలుగురి యొక్క క్షేమానికి ఉపయోగించండి అని చెప్పి పంపించారంట. నేను మీ అందరికీ కూడా మీ స్వభావాలకి సామర్థ్యాలకి సరిపడే శాస్త్ర గ్రంథాల యొక్క సాధనా ఫలితాలని మీకు సమకూర్చాను. ముందు మీ దగ్గరకు వచ్చే మీ శిష్యులకు కూడా అవే సరిపోతాయని నేను ముందుగానే చెప్తున్నాను. నాకు వారసుడైన కుమారుడు కూడా లేనందువలన నా దగ్గర ఉన్న రహస్య గ్రంథాలను, పవిత్రమైన వస్తువులను అన్నింటినీ కూడా మీకే ఒప్పజెప్తున్నాను. మన సాంప్రదాయం అభివృద్ధి చెంది జగత్తంతా వ్యాపించే రీతిన మీరు మీ విద్యలని రక్షించుదురుగాక అని చెప్పి అందరికీ ఆశీర్వాదాలు కూడా ఇచ్చారండి. మిగిలిన శిష్యులందరూ వెళ్ళిన తర్వాత మిలారెప్ప గారిని, తోపగా గారిని మాత్రం నీవు ఇంకా కొంతకాలం నా వద్దనే ఉండు, నేను ఇంకా నీకు కొన్ని విద్యలు నేర్పించాలని చెప్పి ఉంచేశారంట అతన్ని. ఇంకా కొన్ని దీక్షలు, ఉపదేశాలు మిగిలి ఉన్నాయి కనుక వాటిని అర్థం చేసుకుని సాధన చేసే సామర్థ్యము నీకు ఇంకా పెరగవలసి ఉందని చెప్పి ఇంకా కొంతకాలం ఉంచారనమాట. అతని ఆజ్ఞ అనుసరించి మరల గుహలోకి వెళ్లి గుహ ద్వారాన్ని మూసేసుకున్నారు. ఒకరోజు గురుపత్ని ప్రతిరోజు నాకు కావాల్సిన ఆహారం గుహలోకి అందించేవారు. ఏమైనా పండగలు వస్తే గనక నా వాటాగా కొంత ప్రసాదాన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళంట. ఇలాగా వాళ్ళు నాటినటువంటి ఆధ్యాత్మిక బీజాలన్నీ మొలకెత్తి ఆ ధ్యానంలోనే అతను మునిగిపోయారు. ఇంక వేరే ధ్యాస అంటూ లేకుండా. ఆ తర్వాత ఏంటంటే కొన్ని రోజులకి ఏంటంటే అతనికి ఒక కళ వచ్చిందంట. ఆ కళ మూలంగా ఏంటంటే అతనికి వాళ్ళ ఇల్లు చూడాలనేటువంటి బెంగ పట్టుకుంది. దాని కారణంగా ఇంటికి వెళ్ళటానికి అని చెప్పి గురువు గారు అనుమతి కోరారంట. ఎట్లా జరిగిందంటే నేను ధ్యానం చేసుకునేటప్పుడు సామాన్యంగా నిద్ర పట్టేది కాదు. కానీ ఒక రోజు ఉదయం నాకు గాఢమైన దీర్ఘమైన నిద్రలో ఉండిపోయాను. నాకు అప్పుడు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో 4-8 అనే ఇల్లు కనిపించింది. అంటే అది వాళ్ళ ఇల్లు అనమాట. 4-8 అనేది. ఆ ఇల్లు పూర్తిగా శిథిలమైపోయింది. చెక్కతో చేయబడిన పైకప్పు కూలిపోయి వాన నీరు లోపల ఉండటం వలన ఇంట్లో ఉన్న గ్రంథాలన్నీ పాడైపోయాయి. మా అమ్మగారికి చెందిన ఓమా ట్రయాంగిల్ అనేటువంటి పొలంలో కూడా పూర్తిగా కలుపు మొక్కలు నిండిపోయి ఉన్నాయి. ఆ కలలోనే మా అమ్మ చనిపోయిందని, తోడనే వారు లేకపోవటాన నా చెల్లెలు ముష్టి ఎత్తుకుంటూ దేశాల పాలట తిరుగుతుందని నాకు కనిపించింది. మళ్ళీ ఒకసారి కలుసుకోకుండానే మా అమ్మ చనిపోయిందని నా సోదరికి పట్టిన దురదృష్టం గుచ్చి కలలోనే కన్నీళ్లు కార్చాను. నేను నిద్రలేచేసరికి నా దిండు తడిచిపోయి ఉన్నది. ఆ స్వప్నాన్ని గురించి ఆలోచిస్తున్న కొద్దీ మా అమ్మను చూడాలనే కోరిక అంతకంతకు ఎక్కువయి బాగా విపరీతమైన దుఃఖంతో ఎట్లయినా గాని తన తల్లి దగ్గరకు వెళ్ళాలనే ఉద్దేశం నిర్ణయించుకొని ఏం చేస్తారంటే తెల్లవారుజామునే ఆ గుహ గోడ పగలగొట్టుకొని బయటకు వచ్చేస్తారంట. అలా వచ్చి సరికే గురువు గారు ఏంటంటే అప్పటికి ఇంకా నిద్రపోతూ ఉన్నారంట. ఇంకా సూర్యోదయం కాల ఇతను వచ్చేటప్పటికే అతని తలగడ దగ్గర కూర్చొని ఇంకా ఎంతకి గురువు గారు కళ్ళు తెరవకపోయేసరికి ఇంకా అతనే లేపారంట. నాకు ప్రీతిపాత్రమైనటువంటి మా అమ్మను చెల్లెను చూడని ఎడబాటు సహించలేకుండా ఉన్నాను. ఒక్కసారి వారిని చూచి తిరిగి వస్తాను, నన్ను వెళ్ళనిస్తారా గురుదేవా అనేసి ప్రార్థన మొదలు పెట్టారంట.
అలాగా ప్రార్థిస్తున్న సమయంలో మార్పా గారికి మెలకువ వచ్చింది. సరిగ్గా ఆయన కళ్ళు తెరిచే సమయానికి ఇంటి కప్పులో నుండి చిన్న బెజ్జం గుండా సూర్యరశ్మి లోపలికి వచ్చి ఆయన తల చుట్టూరా ఒక కాంతి వలయం ఏర్పడింది. సరిగ్గా అదే క్షణంలో గురుపత్ని కూడా లోపల నుండి అల్పాహారం తీసుకుని వచ్చారు. ఈ 3 ఒకేసారి జరగటంతో చూడబోతే సూచకంగా అనిపించిందనమాట. కానీ ఇతన్ని చూడంగానే గురువుగారు పెద్దగా కేకలేసి నిద్ర లేచారంట. ఇలా హఠాత్తుగా ఏకాంతంలోంచి రావటానికి నీకెన్ని గుండెలు? నేను నీకు ఎన్ని సార్లు చెప్పాను. ఇలా రావటం నీకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. నా ఆజ్ఞ లేనిదే నేను బయటికి రావద్దని చెప్పాను గదా! అనేసి పెద్దగా అరిచేశారంట. కానీ ఇతను ఏడుస్తూ చెప్పారంట. ఇట్లా నాకు మా అమ్మ చనిపోయినట్లు కలొచ్చింది గురువుగారు. నేను మా అమ్మని చూడాలనుకుంటున్నాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి అనేసి. ఇంకా మా అమ్మగారినే కాకుండా మా చెల్లెల్ని ఇంకా ఇంకా కొంతమందిని కూడా చూడాలని ఉంది. మా కుటుంబం యొక్క పూజారిని, చిన్నప్పుడు మమ్మల్ని అంత కఠినంగా చూచిన మా పిన్నిని, బాబాయిని చూడాలనిపిస్తుంది. ఓ గురుదేవా నన్నొక్కసారి మా ఇంటికి వెళ్లి రానివ్వండి అని చెప్పి ప్రార్థించారాయన. అప్పుడు గురువుగారు ఒరేయ్! నువ్వు మొట్టమొదట నా దగ్గరికి వచ్చినప్పుడు నీ బంధువుల మీద గాని, స్నేహితుల మీద గాని, నీ కుటుంబ సభ్యుల మీద గాని ఎవరి మీద ఎటువంటి ప్రీతి లేదని చెప్పావు. ఇప్పుడేమో వాళ్ళే కాకుండా ఇంకా ఊర్లో వాళ్ళని కూడా అందరిని చూడాలని చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళినా మాత్రం నీ తల్లిని చూసే అవకాశం లేదు. ఇంక తక్కిన వారి సంగతి ఎవరికి తెలుసు? ఇప్పుడు ఒకవేళ నువ్వు వెళ్ళినంత మాత్రాన చనిపోయినటువంటి నీ తల్లి బ్రతికి వస్తుందా ఏమిటి? నువ్విప్పుడు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు ధ్యానం మీదనే నీ శ్రద్ధ పెట్టు. నేను చెప్పిన సాధనలనే నువ్వు ఆచరిస్తూ ఉండు. నువ్వు మీ ఇంటికి వెళ్ళటానికి వీల్లేదని చెప్పారంట. ఇంకా ఏం చెప్పారంటే, నువ్వొచ్చేటప్పటికి నేను గాఢ నిద్రలో ఉండటాన్ని బట్టి, ఇక ఈ జీవితంలో మనిద్దరము ఇక్కడ కలుసుకోవటం అనేది కుదరదు. అంటే ఇంక ఈ భూమి మీద మనిద్దరము ఎప్పటికీ కలవబోము. తర్వాత అంటే ఇతను చనిపోయిన తర్వాత, మళ్ళా మిలారేపా గారు చనిపోయిన తర్వాత వీళ్ళకి ముక్తి అనేది ఉంది గాబట్టి, ఉన్నత లోకాల్లోనే మన యొక్క దివ్యాత్మలు మాత్రమే మళ్ళా కలుసుకుంటాయి. అంతేగాని ఈ భూమి మీద ఇంక మనిద్దరం కలుసుకోవటం అనేది కుదరదని చెప్పారంట. అదే సమయంలో ఇంట్లోకి సూర్యరశ్మి పడటం వలన నీ యశస్సు ఈ బౌద్ధ మతం వ్యాపించిన దేశాలన్నింటిలో కూడా జ్యోతిలాగా వెలుగుతుందని తెలుపుతుంది. ఆ బింబము అంటే ఒక గురువుగారి తల దగ్గర ఒక కాంతి వలయం ఏర్పడింది గదా! నా సాంప్రదాయం వృద్ధి పొందటాన్ని సూచిస్తుంది. అదే సమయానికి దామేమ అల్పాహారం తీసుకురావటం కూడా నీకు ఆధ్యాత్మిక పరమైన ఆహారము, జీవించే సామర్థ్యము కలుగుతుందని తెలియజేస్తుందని చెప్పారంట. అంటే నువ్వు ఆధ్యాత్మికంగా గూడా ఎంతో వృద్ధిలోకొస్తావు. బౌద్ధ మతం ఎక్కడ ఏ ఏ దేశాల్లో అయితే వ్యాపించి ఉందో, అన్ని దేశాల్లో నీ కీర్తి ప్రతిష్టలు వెలుగుతాయి. నీతో పాటు నా కీర్తి కూడా వ్యాపిస్తుంది. కానీ ఇంక మనిద్దరమైతే ఈ జన్మలో ఇంక కలుస్తామని చెప్పేశారంట. అదయిపోయిన తర్వాత ఒక అతీతమైనటువంటి దీక్ష ఇచ్చి గురుముఖతః మాత్రమే ఇవ్వవలసిన ఉపదేశాన్ని ఇతనికిచ్చారంట. ఇది ఆధ్యాత్మికంగా అర్హత కలవారికే దీన్ని బోధించాలని మా గురువుగారైనటువంటి నరోపా గారు చెప్పారు. నీకు ఆ అర్హత ఉందని ఈ విద్య నేను నీకు నేర్పిస్తున్నానని చెప్పి ఇంకా నువ్వు మరలా గుహలోకి వెళ్ళేసి తపస్సు చేసుకోమని చెప్పారంట. అంతేగాని తల్లిని చూడటానికైతే ఇంకా అనుమతి ఇవ్వలేదు గురువుగారు. నువ్వు వెళ్ళినా గాని ఆవిడెటు జీవించలేదు. వెళ్ళి నువ్వేం చేస్తావు కాబట్టి అనేసి ఇంక అనుమతి ఇవ్వలేదంట. ఇటువంటి విద్యలను లాభం కోసం గాని, బలవంతం మీద గాని బయట పెట్టకూడదు. కానీ సహజంగా వాటిని సాధించగలిగిన శిష్యుడు గనక నీకు లభిస్తే ప్రేమతో ఆదరించి అతనికి ఈ విద్యలన్నీ నేర్పించు. రాగల కాలంలో ప్రజల్లో ఆధ్యాత్మిక సామర్థ్యం క్షీణించిపోతుంది. తిలోపా గారంటే నరోపా గారి యొక్క గురువుగారు. అంటే ఇప్పుడు తోపగా గారి గురువుగారు మార్పా గారు. మార్పా గారు వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి నరోపా గారి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఆ నరోపా గారి యొక్క గురువు గారు వచ్చేసి తిలోపా అంట ఆ గురువు గారి పేరు. అతను కూడా నరోపా గారిని ఎన్నో కఠినమైనటువంటి అభ్యాసాలు చేయించి తర్వాతనే ఆ విద్యలన్నీ నేర్పించారంట. అందుకే మిలారేపా గారు ఎప్పుడు నాకు వీపు మీద పుళ్ళు బండి, నేను రాళ్ళు మోయలేకపోతున్నాను అవన్నీ చెప్పినప్పుడు కూడా మా గురువు గారు పడిన కష్టంలో ఇదంతా కాబట్టి నువ్వు ఇలాన్ని అబద్ధాలేం చెప్పొద్దు. నువ్వు వెళ్ళి నీ పని చెయ్యి అని చెప్పారన్నమాట. ఇప్పుడు నేను నీకు ఏ విధంగా అయితే ఇన్ని కఠిన మార్గాల్లో నిన్ను సాధన చేయించానో,
ఎంత క్రమశిక్షణగా అయితే నేను నిన్ను ఉంచానో, ఇలాంటి విద్యలన్నీ కూడా ముందు తరాల వారికి పనికిరావు. ఇలాంటి శ్రమను వాళ్ళు ఓర్చుకోలేరు. ఇలాంటి కఠిన పరీక్షల్ని వాళ్ళు ఎదుర్కోలేరు. కాబట్టి వాళ్ళల్లో ఆ శిష్యుల్లో అవగాహన శక్తి కూడా చాలా స్వల్పంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సత్యాలను మనసుతో అర్థం చేసుకోవటం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. అసమర్థులైన వాళ్ళు శిక్షణకై కఠిన మార్గాలను అనుసరించేవు జాగ్రత్త. నేను నీకు ఏ విధంగా అయితే కఠిన మార్గాలను అనుసరించి నిన్ను ఈ కర్మలన్నిటిని విముక్తి చేశానో, ఇవే పద్ధతులు గనక మనం అవలంబిస్తే ముందు రాబోయే తరాల వాళ్ళు వాటికి సిద్ధంగా లేరు. ఇంత కఠిన మార్గంలో విద్య నేర్చుకునడానికి ఏ శిష్యుడు కూడా సిద్ధంగా లేరు. కాబట్టి ఎవరికి కూడా ఇంత కఠినంగా విద్యలు నేర్పించవద్దు అని చెప్పి శిష్యుడిని బట్టి అతనికి ఏది అవసరమో అది నేర్పించని చెప్పి చెప్పారంట. ఇలాంటి ఆధ్యాత్మిక మార్గాలు భారతదేశంలో 9 ఉన్నాయి. అందులో 4 నీకు ఇచ్చాను. తక్కిన 5 భారతదేశంలోనే ఎక్కడో ఉన్నాయి. ఆ శిష్యుల్లో ఒకరు వెళ్లి నరోపగారి శిష్యుల నుండి వాటిని తీసుకురావడానికని ప్రయత్నం చేస్తున్నారు. నీకు ఇప్పుడు నీదంటూ ఏమీ లేనందున నాకేమీ గురుదక్షిణ ఇవ్వవలసిన అవసరం లేదు. నేను నీకు దాచి ఉంచిన ఉపదేశాలు ఏమైనా ఉన్నాయేమోనని నువ్వు అనుకున్నట్లయితే అది ఒట్టి ఊహ మాత్రమే. అంటే నేను మీకు గురుదక్షిణ ఏమి ఇవ్వలేకపోతున్నాను కాబట్టి మీరు నాకేమన్నా కొన్ని విద్యలు నేర్పకుండా ఉంచారేమో అని నువ్వు అనుకుంటావేమో. అది అపోహ మాత్రమే. నువ్వు నాకు ఏ గురుదక్షిణ ఇవ్వనవసరం లేదు. కానీ నేను నా దగ్గర ఉన్న అన్ని విద్యలు నేను నీకు నేర్పించేశానని చెప్పారంట. నా పట్ల నీకు గల భక్తి విశ్వాసాలకు నేను తృప్తి చెందాను. నా గురువు గారైనటువంటి నరోపా గారు నాకు ముఖతః చేసినటువంటి అత్యుత్తమైనటువంటి ఉపదేశాన్ని నా శిష్యులందరిలో కూడా నీ ఒక్కడికే ఇచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నీకు ఇచ్చిన ఉపదేశాన్ని నేను మరెవరికి ఎప్పుడు ఇవ్వలేదని చెప్పి చెప్పారంట. నీ నుంచి నేను గురుదక్షిణ కూడా కోరటం లేదు. నా పట్ల నీకున్నటువంటి అపారమైన ప్రేమ, భక్తి, విశ్వాసాలు, నమ్మకము ఇవే నా గురుదక్షిణ అని చెప్పి చెప్పారంట. తర్వాత కొన్ని శ్లోకాలు కూడా నేర్పించారంట. ఆ శ్లోకాలు ఏంటంటే ఆ జ్ఞానానికి, నిజమైన ఆధ్యాత్మిక సిరి సంపదలకి అన్నింటికీ కూడా సామాన్య ప్రజలు ఏదైతే సంపద అనుకుంటారో, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు దేన్ని సంపద అనుకుంటారో రెండింటికి గల తేడాని తెలియజేస్తూ ఆ శ్లోకాలు కూడా నేర్పించారంట. ఆ తర్వాత తన చేతిని నా తలపై ఉంచి, నువ్వు నన్ను విడిచి వెళ్తున్నావంటే నా గుండెలు బద్దలవుతున్నాయి. కానీ రక్త మాంసాలతో చేయబడిన అన్ని వస్తువులు ఏనాటికైనా ఒకనాటికి అంతమొందాల్సిందే కదా. కొద్ది రోజులు మాత్రం ఇక్కడే ఉండి నేను ఇచ్చిన గ్రంథాలు చదువు. అందులో నేను వివరించాల్సిన విషయాలు ఏమైనా ఉంటే నువ్వు వెళ్లే లోపల నేను బోధిస్తానని చెప్పి ఇంకా కొన్ని రోజులు ఉండటానికైతే అనుమతి ఇచ్చారంట. ఇంకా కొన్ని రోజులు మెల్లరేప గారు అక్కడే ఉన్నారు. తర్వాత ఇంకా వీడ్కోలు పలికే సమయంలో ఇంకా ఆ చివరి రోజున విందు చేసి పెద్ద విందు ఏర్పాటు చేశారంట. ఆ విందు జరుగుతున్నంతసేపు కూడా గురువు గారు వాళ్ళ టిబెట్ యోగుల్లో అక్కడ దేవతలు ఉంటారు కదా, అట్లా అనేకమైనటువంటి దేవతా రూపాలతోటి ఇతనికి దర్శనం ఇచ్చారంట. మనం ఇప్పుడు కొంతసేపు వినాయకుడని, సుబ్రహ్మణ్య స్వామిని అట్లా మనకు ఎట్లా అయితే దేవతలు ఉంటారో వాళ్ళ టిబెట్ లో వాళ్ళ దేవతలు ఉంటారు కదా, కొంచెం సేపుకి ఒకసారి ఆ దేవతలందరి రూపాలను కనిపించారంట తోపగా గారికి, మిలరప్ప గారికి, మార్పా గారు. ఇవన్నీ అతీంద్రియ శక్తులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి కానీ, తమ గొప్పదనాన్ని ప్రదర్శించడానికి కానీ ఈ శక్తులను ఎప్పుడు కూడా నువ్వు ప్రదర్శించవద్దు. ఇవి ఎంతో గొప్ప అయినటువంటి ఆధ్యాత్మిక విద్య. ఇలాంటివి కనుక చేసావంటే నీకు మళ్ళా నష్టం జరుగుతుంది. వీటిని అవసరానికే వాడుకో, అప్పుడు నీకు మేలు జరుగుతుందని చెప్పి చెప్పారంట. వెళ్ళిపోతున్నావు కాబట్టి నీకు ఒక్కసారి చూపించి ఈ అవకాశం కల్పిద్దామని నా కానుకగా ఇవన్నీ నీకు చూపించానని చెప్పి చెప్పారంట. ఒక్కో దేవతా స్వరూపాన్ని అతను ప్రదర్శించినప్పుడు ఆ దేవతకు సంబంధించినటువంటి ముద్రలు కూడా వేసి చూపించి అవి కూడా నేర్పించారంట. ఇప్పుడు మనమే చూడండి, మనకు కూడా దేవతలు గాని, దేవుళ్ళు గాని ఒక్కొక్కళ్ళు ఒక ఆయుధం కలిగి ఉండటం గాని, లేదంటే ఒక అభయహస్తం అని అట్లాగా ఏదో రకరకాల ముద్రలతోటి మనకి కనిపిస్తారు కదా మన దేవతలు. అలాగే ఆ దేవతకి సంబంధించినటువంటి ముద్రలతోటి ఇతనికి అన్ని రకాలైనటువంటి దర్శనాలు ఇచ్చారంట. అప్పుడు నాకేం అర్థమైందంటే ఈ శక్తులు ఎంత భ్రాంతిమయాలో అర్థమైంది.
నేను ఈ విషయాన్ని తెలుసుకోవటం కోసమే గురువు గారు ఈ శక్తులన్నీ ప్రదర్శించారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత గాఢంగా నా గురువు సాక్షాత్తు బుద్ధ భగవానుడే అనేసి నాకు అర్థమైంది. ఇన్ని గురువు గారి దగ్గర ఇన్ని విద్యలున్నాయా అనేసి ఆ రోజు తెలిసిందంట అతనికి. ఎందుకంటే ఇవన్నీ గురువుగారు ఇంకెవరికీ చూపియలేదు, నేర్పించలేదు కూడా. ఇతను ప్రియ శిష్యుడు కాబట్టి కారణ జన్ముడు కాబట్టి ఇతనికి అన్ని నేర్పించారు. సాక్షాత్తు బుద్ధ భగవానుడికి నా గురువు గారికి భేదం లేదని చెప్పి తెలుసుకున్నాను నేను అని చెప్పి చెప్తున్నారంట. నేను ఆయన మార్గాన్ని అనుసరించాలని, ఆయన అంత శక్తివంతుడిని కావాలని అప్పుడే దృఢంగా సంకల్పించుకున్నాను అని మనసులో అనుకున్నారంట. గురువుగారు కూడా ఇప్పుడు ఇవన్నీ చూసావు కదా! ఇప్పుడైనా విశ్వాసం కలిగిందా? మన యొక్క ఈ ధ్యాన సాధన అనేది మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్వభావము అంటే మంచి స్వభావం ఇవన్నీనే మనకెప్పుడు మేలు చేస్తాయని చెప్పారంట. ఈ లోకమే ఒక భ్రాంతిమయం అని చెప్పి ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. నిర్మానుష్య గుహల్లోకి వెళ్ళు, యాత్రలు చెయ్యి, నీ జీవితం అంతా ధ్యానానికి అంకితం చెయ్యి. అది తప్ప ఇతరంగా గల జీవితాశయాల్ని పరిత్యజించు అని చెప్పారంట. అంటే ఎంత మందిలో ఉన్నా గాని నువ్వు నీ సాధననైతే విడిచిపెట్టవు. అది నాకు అర్థమైంది. నీకు ఆ అర్హత వచ్చింది కాబట్టి నేను నీకు ఇవన్నీ నేర్పించాను. నువ్వు అలానే ఉండు. మరలా ఇతర జనావాసాల్లోకి వెళ్ళిపోయి అందరిలాగే లౌకిక జీవితం పట్ల నువ్వు ఆకర్షితుడు కావద్దని చెప్పారంట. ఎప్పుడైతే గనక నువ్వు ఈ ధ్యానం నేర్చుకొని ఇంకా ఇతరులకి ఈ జ్ఞానాన్ని గనక నువ్వు నేర్పిస్తే అప్పుడు సర్వజీవరాశులకి దివ్యమైన శ్రేయస్సు కలగటానికి దోహదం చేసిన వాడివి అవుతావు. అప్పుడే నీవు నా రుణం తీర్చుకున్న వాడివి అవుతావు అని చెప్పారంట. ఈ లౌకిక జీవితం పట్ల ఉన్నటువంటి అనవసరమైనటువంటి కర్మకాండంలోనూ నువ్వు చిక్కుకోవద్దు. అదేవిధంగా అనవసరమైనటువంటి మాటలు కూడా నువ్వు మాట్లాడవద్దు. అలాంటి మాటలతోటి, కబుర్లతోటి నువ్వు కాలక్షేపం చేసి నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు అని కూడా చెప్పారంట. చెప్పి ఇంక గురువు గారు పెద్దగా ఏడవటం మొదలు పెట్టారంట. ఇంకా జీవితంలో మనం కలవటము జరగదని చెప్పేసి పెద్దగా ఏడుస్తున్నారంట. అయినా నా గుర్తు నీ హృదయంలోను, నీ గుర్తు నా హృదయంలోను శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ జీవితాలు అయిపోయిన తర్వాత అతీతమైనటువంటి లోకాల్లో మనం మళ్ళీ కలుస్తాము. ఇప్పుడు భవిష్యత్తులో జరుగుతున్న సంగతి నా మనసుకి తెలుస్తున్నది అని చెప్పి నీవు ధ్యానాన్ని అభ్యసించే సమయంలో నీకు శారీరకంగా ఒక మహా ప్రమాదకరమైనటువంటి స్థితి వస్తుంది. ఆ సమయంలో ఈ సందేశాన్ని చదువుకో, అప్పుడు నువ్వు నా నుండి సహాయం పొందుతావు అనేసి ఒక చిన్న పేపర్ మీద ఏదో ఒక విద్య గురించి రాస్తారంట మా నరోప గారు. రాసి దాన్ని చుట్టేసి దానికి సీలేసి ఇస్తారంట. నీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మాత్రమే నువ్వు దీన్ని తెరిచి చదువు. అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఈ పేపర్ తెరవబాకని చెప్తారంట. గురువుగారు చెప్పిన మాటలన్నీ కూడా కాల్చి వాతలు వేసినటువంటి ముద్రలాగా నా మనసులో నిలిచిపోయాయి. తరువాత ఆయన భార్యని పిలిచి, దామేమో ఇలా రేపు వెళ్ళిపోతున్నాడు కాబట్టి తగిన ఏర్పాట్లు చెయ్యి. నేను వాడితోటి కొండదాకా వెళ్ళి వీడ్కోలు చెప్తాను. అలా విడిచి వచ్చేందుకు నా మనసు అంగీకరించడం లేదు, కానీ తప్పదు అని చెప్పారంట. తర్వాత అన్నారంట, ఇవాళ రాత్రి మా ఇద్దరికి ఒకే దగ్గర పడక ఏర్పాటు చెయ్యి. తండ్రి కొడుకులైనటువంటి మేమిద్దరము ఇవాళ ఒకే పడకపై నిద్రిస్తాము. ఇదే మా ఇద్దరికి ఇంక కలిసి ఉండే చివరి రోజు అని చెప్తారంట. ఇంకా ఇతని ఎడబాటు నేను సహించలేకుండా ఉన్నాను. నా బిడ్డ నన్ను విడిచి వెళ్ళిపోతున్నాడు అనేసి పెద్దగా ఏడుస్తున్నారు. సరే, ఇవాళ రాత్రి నేను ఇంకా కొన్ని జ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్పాలి కాబట్టి మా ఇద్దరికి ఒకే చోట పడక ఏర్పాటు చేయమని చెప్తారంట. అది చెప్పడం అయితే అలా చెప్పారు గాని ఆ రాత్రి అంతా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది కూడా ఏమీ లేదంట. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఇద్దరు దుఃఖిస్తూనే ఉన్నారంట రాత్రి తెల్లవారులు కూడా. అప్పుడే గురుపత్ని వచ్చి ఆవిడ కూడా పెద్దగా శోకాలు పెట్టడం మొదలు పెట్టారంట. నాయన, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, మేము ఉండలేకపోతున్నాము అనేసి. అప్పుడు గురువు గారు కూడా అంత పెద్దగా ఏం దుఃఖించవద్దు. ఇంకా ఒక మాట చెప్పాలంటే మిలారెపా గురించి మనం గర్వపడాలి. ఇలా కాకుండా లౌకికమైనటువంటి శ్రీ సంపదల పట్ల అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ
కాలాన్ని వ్యర్థం చేసుకునే వాళ్ళ కోసమే మనం ఏడవాలి కానీ ఈ మిలారేపా గురించి మనం ఏడవలసిన పని లేదు. ఇంకా ఏడవద్దు, గట్టిగా అంత పెద్దగా ఏడవద్దు అని చెప్పి చెప్తారంట గురువు గారు. ఆవిడేమో నేను ఇప్పటికీ నా కన్న బిడ్డని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఇతన్ని కూడా నేను నా బిడ్డలాగే పెంచుకున్నాను. ఇప్పుడు ఈ బిడ్డ కూడా విడిచి వెళ్ళిపోతుంటే ఒక తల్లి మనసు ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. నేనే ఆ దుఃఖాన్ని భరించలేకుండా ఉన్నానని చెప్పేసి సరే ఇంకా ముగ్గురు కూర్చొని ఏడుస్తూనే ఉన్నారంట ఆ రాత్రంతా కూడా. మరుసటి రోజు ఒక కొండ చివరి వరకి గురువు గారు ఇంకా మిగిలిన శిష్యులు, గురుపత్ని అందరూ కూడా ఒక కొండ అంచు దాకా తీసుకొచ్చి ఇతన్ని అక్కడ వీడ్కోలు పలికారండి. అక్కడ మరలా భోజనాలు అవి ఏర్పాటు చేసుకొని వచ్చి చివరిసారిగా అతనికి మరలా భోజనం పెట్టి పంపించేశారండి. మిలారేపా గారు కూడా నేను వెనుదిరిగి నడిస్తే మళ్ళా ఈ కొంచెం సమయం కూడా వాళ్ళెక్కడ నాకు కనిపించరా అనేసి వాళ్ళ వైపు తల పెట్టుకొని వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్ళారంట. ఎంత దూరం వెళ్ళే వరకు నా గురువు గారు, గురుపత్ని కనిపిస్తూ ఉంటారో అంతవరకు కూడా నేను వెనక్కే నడుచుకుంటూ వెళ్తాను. నా వీపు గురువుకి చూపించకుండా అనేసి అట్లాగే వాళ్ళనే చూస్తూ నడుచుకుంటూ వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్ళారంట. ఇంకా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరి మొహాలు కనిపించినప్పుడు ఇంకా వెనుతిరిగి మామూలుగా అందరిలాగానే నడుచుకుంటూ వెళ్ళిపోయారంట. అట్లా వెళ్ళేటప్పుడు ఇంకొక కొండ వచ్చిందంట. ఆ కొండ కనిపించంగానే మళ్ళా అతను అది ఆ బాధ తట్టుకోలేక మరలా కొండ ఎక్కి చూశారంట. మళ్ళీ అన్న గురువుగారు గాని, గురుగారి భార్య గాని కనిపిస్తారేమోనని. చూసేసరికి వాళ్ళిద్దరూ ఇంకా అక్కడే నుంచొని బాధపడుతూనే ఉన్నారంట. గురుగారి భార్య. అతనికి ఇంక మరలా వెనక్కి పరిగెత్తుకుంటా వచ్చేసి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇంక నాకు మా అమ్మ వద్దు, ఎవరు వద్దు. వీళ్ళే నా తల్లిదండ్రులు. వీళ్ళతోనే ఉండిపోవాలనేసి అంత విపరీతమైనటువంటి బాధ, కోరిక కలిగి ఇంకా నన్ను నేను ఆపుకోవటమే చాలా కష్టమైంది. ఇది గురువు ఆజ్ఞ. ఇంక మనిద్దరం కలుసుకోవడానికి వీల్లేదనేది. కాబట్టి కొంతసేపు అక్కడే నిలబడి తనివి తీరా వాళ్ళని చూసుకొని ఇంకా నా దుఃఖాన్ని దిగమింగుకొని నేను ముందుకే నా ప్రయాణాన్ని సాగించాను. మా ఊరి వైపు వెళ్ళటం నా ప్రయాణం సాగించానని చెప్పి చెప్తున్నారనమాట. గురువుగారి భార్య ఏంటంటే ఇతనికి దారిలో తినటానికి వీలుగా ఆహార పదార్థాలు, పానీయాలు అక్కడ బీరు తాగటం అనేది సర్వసామాన్యం కదా. ఇతని కోసం అని చెప్పి ఆ మంచులో నడిచేటప్పుడు ఇబ్బంది కలగకుండా బూట్లు, చెప్పులు, కోటు అట్లా ఒక బిడ్డ గనక ఒక ఊరు వెళ్తుంటే తల్లి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో దారిలో గాని వెళ్ళిన తర్వాత గాని బిడ్డకి ఇబ్బంది లేకుండా అలా గురుపత్ని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని కన్న తల్లి కంటే ఎక్కువగా అతనికి అన్ని ఏర్పాట్లు చేశారంట. ఒక ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులమి మేమిద్దరమి. నీ కన్న తల్లి ఏ విధమో మేమిద్దరం కూడా నీకు అలానే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పటికీ కూడా నువ్వు మా ఇద్దరిని మరవవద్దని చెప్పేసి చాలా చాలా ఏడుస్తూ ఉన్నారంట ఆవిడ గారు. ఇంకా అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ అతను నిదానంగా వాళ్ళ ఇంటికి వెళ్ళటం మొదలు పెట్టారు. అయితే ఇంకా అతను ఎందుకు తృప్తి పడ్డారంటే నేను ఎటువంటి జ్ఞానబోధ కోసం వచ్చానో దానిని సాధించుకున్నాను. నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యాలన్నింటినీ కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు చెడు పనులేమీ చేయకూడదనే దృఢ నిశ్చయం నాకుంది. ఎక్కడ ఉన్నా సరే ఇప్పుడు స్పష్టంగా గురువుని ధ్యానించగలను. పైలోకంలో మళ్ళీ కలుసుకుంటామని గురువుగారు ఎలాగో హామీ ఇచ్చారు కదా. మరి ఆ గురువుగారు కలుస్తారు కదా అని చెప్పి ఒక సంతోషం అయితే కలిగిందంట. అది కాక మళ్ళీ అనుకున్నారంట నేను ఇంటికి వెళ్ళి మా అమ్మని చూసేసి మా అమ్మ మీద ఆ దిగులు కొంచెం తగ్గంలోనే మళ్ళా వచ్చేద్దాం గురువు గారి దగ్గరికి. ఇప్పుడు రావద్దని అన్నా గాని తర్వాత గురువు గారే అంగీకరిస్తారులే అనుకుని అతని మనసుకు సర్ది చెప్పుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళారంట. అయితే గురువు గారు అన్నారంట నువ్వు ఇప్పుడు డైరెక్ట్ గా మీ ఇంటికి వెళ్ళొద్దు. గోగ్డన్ గారు అనేసి ఇంకొక శిష్యుడు ఉన్నారు కదా మార్పా గారికి. మిలారేపా గారు వెళ్ళి కొన్ని రోజులు అతని దగ్గర విద్యలు కూడా అభ్యసించారు. గురుపత్ని ఒక వజ్రాన్ని ఇచ్చేసి గురువు గారు రాసినట్టుగా లెటర్ రాసి పంపిస్తారు గోగ్డన్ గారి దగ్గరికి. అతని దగ్గరికి వెళ్ళి మరలా ఇవన్నీ ఇంకా కొంతకాలం అతని దగ్గర నువ్వు అభ్యాసం చెయ్యి. నీకేమైనా సందేహాలు ఉంటే అతను తీరుస్తాడు వాటన్నిటినీ కూడా. నీకున్న డౌట్స్ అన్ని కూడా అక్కడ అన్ని అడిగి అన్ని సందేహాలు నివృత్తి చేసుకొని అప్పుడు నీవు మీ అమ్మగారింటికి వెళ్ళు. మీ ఇంట్లో కూడా నువ్వు ఒక వారం మాత్రమే ఉండు. అంతకంటే ఎక్కువ ఉండవద్దు అనేసి అన్ని చెప్పి పంపిస్తారంట గురువు గారు. సరే ఇంక అట్లాగా వెళ్తూ వెళ్తూ గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్తారంట.
అయితే ఏంటంటే ఇద్దరు చర్చలు జరుపుకునేటప్పుడు ఇతనికి ఏమర్థమైందంటే గోవర్ధన్ గారి కంటే ధ్యాన సాధనలో నేనే గొప్పగా ఉన్నాననేసి మిలారేప గారికి తెలుస్తుంట. అయితే శాస్త్ర జ్ఞానం మాత్రం గోవర్ధన్ గారికి ఎక్కువగా ఉంది. ఇతని కంటే అతనికి ఎక్కువ విషయాలు తెలుసు. కానీ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరించడంలో మాత్రం నేనే ముందున్నాను. గోవర్ధన్ గారి కంటే నేనే ఎక్కువ స్థితిలో ఉన్నాననేసి తెలుసుకున్నారంట. అయినా గాని గురువాజ్ఞ ప్రకారంగా అక్కడే ఉండి ఇంకా మిగిలిన శాస్త్రాలన్నీ కూడా నేర్చుకొని వాటిని సాధన చేసి వాటిలో ఉన్న డౌట్స్ అన్ని కూడా అతన్ని అడిగి తెలుసుకొని ఇంకా అక్కడి నుంచి వాళ్ళ అమ్మను కలవటానికి అనేసి వాళ్ళ సొంత ఊరు ప్రయాణం అయ్యారనమాట. అయితే ఏంటంటే చాలా వారాలు గాని నెలలు గాని పడుతుందంట ఇక్కడ నుండి వాళ్ళ ఊరు వెళ్ళటానికి. కానీ ఇతను ప్రాణాయామం చేయటము ఈ యోగ విద్యలన్నీ నేర్చుకొని ఉండటం వలన 3 రోజుల్లో వాళ్ళ అమ్మగారింటికి వాళ్ళ సొంత ఊరు వెళ్తారంట అతను. మేడం ఆపేద్దామా ఇంకా చెప్పుకుంటారా? ఓకే మేడం, ఆపేద్దాం. చెప్పమంటే ఇంకో 9వ అధ్యాయం ఉంది, మాతృ దర్శనము. ఇది 2 పేజీలు ఉంది. చెప్పమంటే చెప్తాను ఇది కూడా. రేపు చెప్తాను. ఓకే మేడం. కానీ ఎంత బాగుందో అసలు మీరు చెప్తూ ఉంటే అదంతా కూడా ఆయన లోపల గుహలో ఉండి గోడ పెట్టుకొని మెడిటేషన్ చేయడము, అందులో వెన్న పెట్టుకొని అదంతా అయిపోయేంత వరకు సాధన అట్లా 11 నెలలు కంటిన్యూగా చేస్తూ ఉన్నాడు అంటే అది ఎంత కఠిన సాధనలు అవన్నీ కూడా ఆయన చేసేవి. ఆయనకు ఎన్లైట్మెంట్ అయిపోయింది అంటే ఆయనకు మంచిగా అయింది అని వాళ్ళ గురువు గారికి అనిపించడం, మంచి మంచి అవన్నీ కనిపించడము అనేది కూడా చాలా మంచి. అంటే ఈయనకు ఇంకా ఈ శిక్షణ అయిపోయింది, ఇదంతా కూడా జరిగిపోయింది, ఇంకా ఇతను బయటికి రావచ్చు అని ఆవిడ చెప్పడము మేడం. అలాగే ప్రతిదీ కూడా ఇంకా తీసుకొని వస్తే కళ్ళకు కట్టినట్టు మీరు చెప్తున్నారే కానీ మాకు ఇక్కడ ఒక సినిమా కనిపించినట్టు ఉందన్నమాట. అలా మొత్తం విజన్ అంటే మీరు చెప్పేది అంత పుస్తకంలో ఉన్నా కూడా అలా కనిపిస్తూ ఉంది. అంత అద్భుతంగా ఉందన్నమాట. అంటే చూస్తున్నట్టు ఉందన్నమాట, అది దర్శించుకున్నట్టు ఉంది. అంతా కూడా స్టోరీ మనకు జరుగుతూ ఉన్నట్టు. చాలా బాగుంది మేడం. ఎంత సాధన చేయడం మెడిటేషన్ లో కూర్చుంటే మనకి 100 రకాల ఆలోచనలు వస్తాయి. అంటే ఇప్పుడు వెన్న దీపం తల మీద ఉన్నది అంటే ఏ మాత్రం కదిలినా అది కింద పడిపోతుంది కదా, అది ఈజీగా మూవ్ అయిపోతుంది. ఎంత నిష్ఠతో ఎంత నిగ్రహంతో కఠిన సాధన చేశారనేది వెన్న దీపం తల మీద పెట్టుకోవాలనే దాంతో మనకు అర్థమవుతుంది. అది 11 నెలలు బయట ప్రపంచం తెలియకుండా, సూర్యకాంతి కూడా తెలియకుండా మొత్తం గోడ కట్టేసుకొని దానికి బయట ప్రపంచంతో సంబంధమే లేకుండా, అంటే సంబంధమే లేదు. ఒక చిన్న ఒక బౌలు పట్టే అంత ఖాళీ ఉంచుతారంట, అది కూడా ఇటుకలతో కప్పేస్తారండి. ఈ గురుపత్ని అతనికి ఆహారం అందించాలనుకున్నా, ప్రసాదం ఏదన్నా పానీయాలు అందించాలనుకున్నా ఆ ఇటుకరాయి తీసేసి లోపలికి అందించేసి మళ్ళీ అది కూడా పూజ చేస్తారండి. లోపలికి ఇంకేం తెలియకుండా ఏం లేదు. అంతటి సాధన చేశారు కాబట్టి మరి ఒక జన్మలోనే బుద్ధత్వాన్ని పొందారు వారు. అదే అద్భుతం అన్నమాట. ఆయన సాధించిన ఏదైతే ఉందో చాలా చాలా బాగుంది. ఎంత ఇంకా ఇంకా ఏముంది అనేది అనిపిస్తా ఉంది అనమాట చెప్తా ఉంటే. నెక్స్ట్ ఏంటి అన్నట్టు అట్లే ఉంది. నెక్స్ట్ ఏంటి చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే మాస్టర్స్, మేడం గారు ఎంత అద్భుతంగా వివరిస్తున్నారు మిలరేప గారి జీవిత చరిత్ర. మనకు పోయిన నెలలో కూడా మనకు 4 రోజులు ఆయన యొక్క దీక్షల గురించి, ఆయన చేసిన అన్ని కూడా మనకు చక్కగా వివరించారండి. శిక్షణ ఎలా జరిగింది అనేది ఆ మార్గం అంతా కూడా చక్కగా చూపించారు అప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఆయన ఇంకా సాధన ఎలా పెంచుకున్నారు అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇదంతా కూడా మీరు చక్కగా మేడం గారితో మాట్లాడచ్చు. ఎలా చెప్పారు ఏంటి మీ అభిప్రాయాలు కానీ మేడం గారు చెప్పిందని మీకు ఏమన్నా అనిపించి చక్కగా షేర్ చేసుకోండి, మాట్లాడండి, హ్యాండ్ రైస్ చేయండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.
అందరు వీడియోస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతోంది? క్లాస్ లోకి వచ్చి అందరు వీడియోస్ ఆఫ్ చేసుకోవడం ఏంటో. మహావతార్ ఫౌండేషన్ లో అందరు వీడియోస్ ఆఫ్ చేసుకోవడం ఏంది? మన వాళ్ళంతా చాలా బుద్ధిమంతులు. సార్ ఎంతో నమ్మకంతో మనకు దీంట్లో జాయిన్ చేసి అంత చేస్తే అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకుంటారు. చక్కగా వీడియోస్ ఆన్ చేసుకోండి. అందరు వింటూ ఉన్నారా? ఎలా అనిపించింది? మాట్లాడండి. ఎస్ సార్, శ్రీనివాస్ బాబు గారు మాట్లాడండి సార్. మేడం, మీరు చాలా ఎలాబొరేటెడ్ గా చాలా చక్కగా వివరించారు మేడం. అసలు మిలారప్ప గారి గురించి చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకా మాట్లాడండి. మేడం నమస్కారం మేడం. బాగా నమస్తే చెప్పారు మేడం గారు. ధ్యానం గురించి ఎలా చేయాలి, ఇంత జాగ్రత్తగా ఉండాలి అనేది బాగా చెప్పారు. అన్ని వివరంగా బాగుంది. ఇంకా వినాలనిపిస్తుంది, కాకపోతే టైం చాలా అయిందని మేడం గారు ఆపమన్నారులే కానీ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఇలా వివరించి చెప్పడం బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా మాస్టర్స్? శివకుమారి ఓకే మాట్లాడారు. శ్రీలక్ష్మి గారు, అరుణాదేవి, కవిత గారు, వింధ్య, కృష్ణకుమారి గారు అందరూ ఉన్నారు చక్కగా క్లాస్ లో. ఎంత శ్రద్ధగా వింటున్నారు. కానీ ఎందుకు వీడియో ఆన్ అవ్వదు మేడం గారు. మాకు వీడియో మిగతా వాళ్ళందరూ మీకైతే ఆన్ అవ్వదు, ఆన్ అవ్వదు. మాకు వీడియో ఆన్ అవుతుంది కదా, చక్కగా ఆన్ చేసుకొని. ఏ క్లాస్ కూడా వీడియో ఆన్ అవ్వదు అసలు. ఎందుకని ఏదో ప్రాబ్లం చూపించినా కూడా అంతే ఉంటుంది అది. ఓకే ఓకే, మిగతా వాళ్ళంతా కూడా లక్షణంగా వీడియో ఆన్ చేసుకొని చక్కగా మాట్లాడాలి. మాకు ఇంత చక్కగా మిలరేప గారి జ్యోతి చేత్ర చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. తిరిగి రేపటి సెషన్ లో మనము దీన్ని కంటిన్యూ చేసుకుందాము. జ్ఞానాన్ని ఇంకా తెలుసుకుందాం. ఇంకా ఏం జరిగింది అనేది అక్కడ తెలుసుకుందామండి. రేపటి సెషన్ లో కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్, తిరిగి రేపటి సెషన్ లో మనం మిలరేప గారి జ్యోతి చరిత్రను కంటిన్యూ చేసుకుందాము. కానీ ఈ వీడియోస్ అందరూ కూడా మేడం గారు చెప్పినవి నేను ప్రతిరోజు షేర్ చేస్తున్న వీడియోస్ అన్ని కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తూ ఉంటారు కానీ లైక్ చేయడం కానీ, కామెంట్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ జరగదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ లైక్ చేయండి. మీరు మిగిలిన వాళ్ళందరికీ కూడా దీన్ని షేర్ చేయండి. అలాగే మన లింక్ కూడా చక్కగా షేర్ చేయండి. దీంట్లో ఇంకా ఎంతో మంది జాయిన్ అవుతారు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటారు. వీడియోస్ అన్ని కూడా అందరికీ షేర్ చేయండి. అద్భుతమైన జ్ఞానము కాబట్టి అందరికీ వెళ్ళాలి. ఈ జ్ఞానము, ఈ ధ్యానము అందరికీ కూడా వెళ్ళాలి. ఓకేనా? థ్యాంక్ యూ. రేపు సెక్షన్ లో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.